మొన్న గ్రీన్ ట్యాక్స్ కూడా కట్టేసాను సార్. దాన్ని ఒకటి ముందు గ్రీన్ ట్యాక్స్ ఏదో కట్టాలి. చాలా సైడ్ ఒకటి ఇది క్లోజ్అప్ తీసినావా? ఈ క్లోజ్అప్ ఒకసారి తీసుకొని డిస్కషన్ మొత్తం మోడల్ ఫామ్కి మీరందరూ విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ మా బాంబు మోడల్ ఫామ్ అనేది 19 జనవరి నాడు అంకురార్పణం చెందింది. ఐడియా అనేది 2019 జనవరి 2019లో దీన్ని యాక్చువల్గా ఇక్కడ వాటర్ షార్టేజ్ ఉంది. సో దీన్ని అంకురార్పణం చేయడం జరిగింది. ఇది మన డిస్కషన్ తర్వాత నేను మళ్ళీ మీకు డీటెయిల్స్ చెప్తాను. ఒక్కసారి మన డయాస్ మీదకి శ్రీ అఖిలేందర్ రెడ్డి గారు, రిటైర్డ్ PCCF డైరెక్టర్ CAPSF గారు రావాల్సింది. అలాగే శ్రీ K. సుధీర్ గారు, NRI గారు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే డాక్టర్ వెంకటరమణ గారు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీ R.K. మెహతా గారు, బాంబు సొసైటీ ప్రెసిడెంట్ గారు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శుభోదయం అండి. యాక్చువల్గా ఈ బ్యాంబూ మోడల్ ఫామ్ అనేది డెవలప్ కావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఇంతకుముందు మామిడి తోట ఉండేది. మామిడి తోట అంటే ఈ ప్రాంతంలో అసలు నీళ్ళు ఉండేవి కాదు. ఇంతకుముందు నీళ్ళు వాటర్ టేబుల్ అనేది చాలా తగ్గిపోయి ఇక్కడ ఉన్న చెట్లన్నీ మోర్ దెన్ 80% ప్లాంట్స్ నీళ్లు లేక చనిపోయినాయి. చనిపోవడం వల్ల దీన్ని ఏం చేయాలనేది లాస్ట్ వస్తే వదిలిపెట్టే స్టేజ్కి వచ్చేసింది. అంతకుముందు ఇక్కడ మ్యాంగో గ్రాప్స్ తయారు చేసేది, మామిడి కూడా ఆప్షన్ చేసేది, ఇవన్నీ చేసేది. కాకపోతే వాటర్ టేబుల్ అనేది డ్రాస్టికల్లీ పడిపోవడం వల్ల దీన్ని ఏం చేయాలి, వాటర్ టేబుల్ పడిపోతుంది కదా, ఇది మొత్తము దాదాపు 80% మ్యాంగో ప్లాంట్స్ నీళ్లు లేక ఎండాకాలం ఎండిపోయింది. ఒక స్టేజ్లో 2008-9లో ఒకసారి ఎండలు బాగా కొట్టినాయి. అప్పుడు ఆ సంవత్సరం ఏంటంటే చాలా మామిడి తోటలు ఎండిపోయాయి. ఆ టైంలో ఇక్కడ 80% మామిడి చెట్లు ఎండిపోవడం జరిగింది. నీళ్లు లేవు. ఏం చేయాలనేది అప్పటి నుండి ఇప్పటి వరకు కొంచెం ఉన్న చెట్లని కాపాడుకుంటూ రావడం జరిగింది. సో జనవరి 2, 2019 నాడు కమిషనర్ గారు, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరామరెడ్డి గారు రావడం జరిగింది. దీన్ని చూడడం జరిగింది. దీన్ని ఇక్కడనే వదిలిపెడితే మళ్ళీ ఎవరైనా కబ్జా చేస్తారు, మళ్ళీ మాకు ల్యాండ్ కావాలంటారు, అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీన్ని బ్యాంబూ మోడల్ ఫామ్గా కన్వర్ట్ చేద్దాము. లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ అంటే 3 months. మాకు యాక్చువల్గా ఫిబ్రవరి నుండి వాటర్ షార్టేజ్ స్టార్ట్ అవుతుంది. మాకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 4 months మాకు వాటర్ షార్టేజ్ ఉంటుంది. జూన్లో వర్షాలు పడతాయి కాబట్టి అని ప్రాబ్లం ఉంటుంది. సో ఈ 4 months దాన్ని ఏం చేద్దామంటే ఫామ్ పాండ్స్ కట్టించేసి, మేము ఈ ఫామ్కి ఒకటి ఫామ్ పాండ్ ప్లస్ అవతల ఫామ్ కూడా ఒకటి ఫామ్ పాండ్ కట్టించాము. 20 lakh లీటర్స్ కెపాసిటీతో. ఇది 20 lakhs, అది 20 lakhs, టోటల్ 40 lakh లీటర్స్ కెపాసిటీతో ఫామ్ పాండ్స్ కట్టించేసి ఈ 4 months మేము ఈ ఫామ్ పాండ్ నుండి వాడుకుంటాం వాటర్. ఆ విధంగా చేసి మేము లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ ఇచ్చుకుంటూ వీటిని కాపాడుకుంటూ వచ్చినాం. కాకపోతే ఏమైందంటే 1 year అట్లా కాపాడినాము. నెక్స్ట్ ఇయర్ నుండి మాకు వాటర్ ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఇది పెట్టినప్పటి నుండి మాకు వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఏంటంటే మేము జనరల్గా నిర్మల్కి వెళ్ళి వస్తుంటే మాకు ఎక్కడ వర్షం ఉండదు, ఫామ్లోకి వచ్చినాక వర్షం ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ మేము రిటర్న్ చూస్తాం కదా, ఎక్కడ వర్షం ఉండదు. ఈ ఏరియానే, ఈ ప్రాంతంలోనే వర్షం బాగా పడుతుంది. మాకు పడితే మరి విపరీతంగా పడుతుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు ఎన్ని నీళ్ళు ఉన్నాయనేది. ఫామ్లో మేము ఏం చేసామంటే రోడ్స్కి వాటర్ సేవింగ్ కోసం అనేసి ట్రెంచెస్ తీసాము. ఈ ట్రెంచెస్ తీసిన మట్టిని మేము రోడ్గా చేసాము. ఈ ట్రెంచెస్ అలాగే ఉంచాము. సో దాంట్లో మీకు నీళ్ళు అనేది నిలబడి ఉంటుంది. మీకు ఇప్పుడు చూడొచ్చు. మీకు దాంట్లో నీళ్ళు నిలబడి మాకు
వాటర్ ప్రాబ్లం లేకుండా అయింది మాకు. పోయినసారి ఎండాకాలము ఈ 2020 కానీ ఎండాకాలం కానీ ఈ 21 ఎండాకాలం కానీ మాకేం ప్రాబ్లం కాలేదు. మాకు ఏం ప్రాబ్లం కాకుండానే మేము గెట్ ఆన్ అయిపోయాము. అంటే మాకున్న బోర్వెల్స్ అంతకుముందు వాటర్ వచ్చేసినాయి. ఇంతకుముందు ఏంటంటే ట్యాంకర్లు పెట్టాలన్న ఉద్దేశం ఉండే మాకు, వాటర్ లేక. కానీ ఇది పెట్టినప్పటి నుండి మాకు వాటర్ ప్రాబ్లం అనేది లేదు. ఇప్పుడు పోయినసారి అయితే అసలు మాకు 3 బోర్లు వచ్చేసినాయి. అంతకుముందు ఓన్లీ ఇది ఒకటే హాఫ్ ఇంచ్ బోర్ పోస్తుండే, మిగతాన్ని డ్రై అయిపోతుండే. కాకపోతే ఈ సంవత్సరం మాకు 3 బోర్లు వచ్చినాయి, ప్రాబ్లం లేకుండా అయిపోయింది మాకు. సో నెక్స్ట్ ఇయర్ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ విల్ గెట్ మోర్ వాటర్ టేబుల్ అనేది బాగా పెరుగుతుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఇది ఏంటంటే యాక్చువల్గా మా హార్టికల్చర్ ఆఫీసర్ హర్షవర్ధన్ రెడ్డి అని ఉన్నారండి. హర్షవర్ధన్ గారు, నేను, ఇంకొక హార్టికల్చర్ ఆఫీసర్ వేణు అని ఉంటారు. ఇది మా ముగ్గురిని ప్లాన్ చేసేసుకొని ఈ ఫస్ట్ జేసీబీ పెట్టి మొత్తము మార్కింగ్ ఇచ్చేసి ఎక్కడెక్కడైతే మ్యాంగో ప్లాంట్స్ అన్నీ డ్రై అయిపోయినాయి అవన్నీ తీసేసి జేసీబీ పెట్టి మొత్తం ట్రెంచ్ కటింగ్ తీసామండి. మొత్తం 2 feet by 2 feet ట్రెంచెస్ తీసాం. ట్రెంచెస్ తీసేసి ఆ తీసిన మట్టిలో దాదాపు ఒక 50 లారీ లోడ్ల పశువులేరు, అంటే ఈ ఫామ్లో 25 లారీలు, ఆ ఫామ్లో 25 లారీల పశువులేరు వేపించేసి మొత్తము మళ్ళీ జేసీబీతో కుడిపించేసాం. మొత్తం జేసీబీ 14,000 meters తవ్వామండి. మొత్తం ఇది మొత్తం ట్రెంచ్ కటింగ్ 14,000 meters తవ్వాము. అంత తవ్వేసి మళ్ళీ అన్నిటికీ లేబర్ పెట్టి ఫామ్ అండ్ మెనూ రేపించేసి లేబర్తో కూడిపేస్తే చాలా కాస్ట్ అవుతుందని మళ్ళీ జేసీబీతో కూడిపేపించాం. మొత్తం కూడిపేపించేసి 14,000 ప్లాంట్స్ తెచ్చారు. యాక్చువల్గా నా ఉద్దేశం ఏముండే అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంబూ తీసుకొస్తే, ఒక 20 to 30 వెరైటీస్ తీసుకొస్తే ఈ ఏరియాకి ఏది సూటబుల్ అవుతుంది ఆ వెరైటీ మనం ఎక్కువ మల్టిప్లై చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే యాజ్ వెరైటీస్ యాజ్ పాసిబుల్ తీసుకొస్తే మనకి ఏ వెరైటీ సూట్ అవుతుందని తెలుస్తుంది అని చెప్పేసి. కానీ కమిషనర్ గారు ఏంటంటే తన ఆలోచన ఏంటంటే మనం టుల్డా ఎక్కువ పెడితే అగరబత్తికి మనకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఆ ఇంపోర్ట్లో కొంచెమైనా తగ్గుతుంది, మనకు ఇన్కమ్ వస్తుంది అన్న ఉద్దేశంతో సార్ ఏం చేశారంటే 12,000 టుల్డా ప్లాంట్స్ తెప్పించారు. టోటల్ 14,000లో 12,000 టుల్డా ఉన్నాయండి. మిగతా 2,000 మిగతా 3 వెరైటీస్ ఉంటాయి. 300 ఒక వెరైటీ ఉంటుంది, 1,400 ఒక వెరైటీ ఉంటుంది. బల్కోవా 1,400 అయితే వేసుకున్నాం. సో ఇది ఈ ఫామ్ అండి. అలాగే మేము పెట్టినప్పటి నుండి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే టుల్డా చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి. టుల్డా అనేది మేము యాక్చువల్గా ఏం చేసామంటే ఈ మ్యాంగో స్పేసింగ్ అనేది మ్యాంగో ఉన్న దగ్గర 15 feet స్పేసింగ్ ఉండే పాతది. సో ఉన్న మ్యాంగో ప్లాంట్స్ని తీసేయకుండా, అంటే బతుకున్నవి తీసేయకుండా అదే లైన్లో బ్యాంబూ పెడదామని చెప్పేసి 15 by 4 feet స్పేసింగ్లో పెట్టాము ఈ ఫామ్లో. రో టు రో 15 feet, ప్లాంట్ టు ప్లాంట్ 4 feet. ఎక్కడైతే మ్యాంగో వచ్చిందో దానికి కొంచెం దూరం వరకు ఒక 2-3 చెట్లు వదిలేసేవాళ్ళం, వదిలేసి మళ్ళీ పెట్టేవాళ్ళం. అట్లా మేము చుట్టూరుగా తిరగడానికి కూడా రోడ్ కూడా చేసాము. మొత్తం రౌండ్గా వెహికల్ మీద రౌండ్ కొట్టొచ్చారు, అట్లా చేసాము. ఇదంతా చేసాము. తర్వాత ఏదైతే బ్లాక్ ప్లాంటేషన్ ఉందో ఆ ఫామ్లో మేము 12 by 4 రో టు రో 12 feet, ప్లాంట్ టు ప్లాంట్ 4 feet. ఎక్కడెక్కడైతే మాకు కరెంటు వైర్స్ వచ్చినాయో ఆ వైర్స్ కింద మేము పెట్టలేదు, కొన్ని లైన్స్ పెట్టలేదు. ఎక్కడెక్కడైతే డ్రిప్ పైప్ మెయిన్ లైన్ వెళ్ళిందో ఆ డ్రిప్ మెయిన్ లైన్ దగ్గర కూడా మేము పెట్టలేదు, ఎందుకంటే పైప్ లైన్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో అక్కడ పెట్టలేదు. మిగతాదంతా పెట్టేశాం మేము. దాదాపు 14,000 ప్లాంట్స్ ఆ బార్డర్ మీద ఫెన్సింగ్ చుట్టూగా ప్లస్ ఇదంతా పెట్టామండి. 14,000 ప్లాంట్స్ ఉంటాయి మీకు ఇక్కడ. ఇది మేము చేసింది. యాక్చువల్గా మేము రెగ్యులర్గా ఫర్టిగేషన్ ఇస్తుంటాం, డైలీ ఫర్టిగేషన్. హర్ష గారు సూపర్వైజింగ్ చేస్తారు, ఆయన ఇన్ఛార్జ్ ఫామ్కి. రెగ్యులర్గా ఫర్టిగేషన్ చేస్తాము. దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే వాటర్. ఫర్టిలైజర్ దీనికంటే దీనికి కావాల్సింది వాటర్. ఎంత వాటర్ ఉంటే అంత పచ్చగా ఉంటుంది, అంత మంచి లగ్జూరియస్ గ్రోత్ వస్తుంది. ఒకటి మేము అబ్జర్వ్ చేసింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది పైన పెరిగినంతసేపు సక్కలెంట్గా ఉంటుంది, కింద ఏదైతే సైడ్ బ్రాంచెస్ వచ్చి రావడం స్టార్ట్ అవుతుంటుందో అప్పుడు దాంట్లో మెచ్యూరిటీ అనేది వస్తుంది. సక్యులెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం అడిపందుల ప్రాబ్లం ఉండే, ఈ అడిపందు వచ్చి దాన్ని తాకిందనుకోండి అక్కడికి ఇరిగిపోతుంటుంది. మేము ఆశ్చర్యపోయినాం, ఏంటంటే ఇంత లాభం ఉన్నది ఇరిగిపోయింది, ఎట్లా ఇరిగిపోయింది అని చెప్పి చూస్తే అది ఏంటంటే అది సైడ్ బ్రాంచెస్ ఇప్పుకునేంత వరకు అది సక్యులెంటే ఉంటుందండి.
అది సైడ్ బ్రాంచెస్ తీసుకుంటే మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది. మనం సైడ్ బ్రాంచెస్ తీసేస్తే మెచ్యూరిటీ డిలే అవుతుంది. కాకపోతే మాకు ఇక్కడ విలేజర్స్ అందరు వచ్చి కంప్లైంట్ చేయడం, మాకు ఇక్కడ అడుపందులు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, అది వస్తున్నాయి అంటే మేమేం చెప్పామంటే ఇది పెట్టింది మీకోసమే. ఇది ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతుంది, మీ ఊర్లో రోగాలు తగ్గుతుంది, అందులో పచ్చదనం ఉంటుంది. ఇది చేయబట్టికే మీకు 2 సంవత్సరాల నుండి వర్షపాతం ఎక్కువ వస్తున్నది మీకు అని కూడా చెప్పడం జరిగింది. అంటే మీకు ఇంకా ప్రాబ్లం ఉంటే మేము కింది కొమ్మలు అవన్నీ కట్ చేస్తామని చెప్పేసి అవి కట్ చేపించడం జరిగింది. మేము అంటే మేమేమనుకుంటున్నామంటే వీ హ్యావ్ టు సెండ్ ఏ ప్రపోజల్ టు ద గవర్నమెంట్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఏ వాల్. ఫామ్ చుట్టూరు ఒక 6 feet or 7 feet వాల్ కట్టుకుంటే అడిపందుల ప్రాబ్లం కూడా ఉండకపోవచ్చు విలేజెస్కి. వాళ్ళకి కావాల్సింది అడిపందులు రాకుండా ఉండాలి. దానికి ఆల్టర్నేట్ మొక్కలు తీయడమే ఆల్టర్నేట్ కాదు కదా. వాటిని కాపాడుకుంటూ ఇది చేయడం కోసం మేము ఒక వాల్కి కాంపౌండ్ వాల్కి ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నాం. అది రీసెంట్గా మేము అనుకున్నాము. కాంపౌండ్ వాల్ ప్రపోజల్ చేస్తే ఇది తీయాల్సిన అవసరం ఉండదు. అదొకటి. రెండోది ఏంటంటే ఈ వెరైటీస్లలో ఉన్న వెరైటీస్లలో బ్రాండ్స్ అనే వెరైటీ చాలా స్లో గ్రోత్. మా దగ్గర ఉన్న 4 వెరైటీస్లో బాంబూజా టుల్డా ఒకటి, లాటిఫోరస్ ఒకటి, మన బ్రాండ్స్ ఒకటి, మన బల్కోవా ఒకటి. ఈ 4 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఈ 4 వెరైటీస్లలో బ్రాండ్స్ అనేది చాలా స్లో గ్రోత్. లీఫ్ లాంగ్ అనేది పెద్ద వెడల్పుగా వస్తుంది, ఆకు బాగా వస్తుంది, కానీ చాలా స్లో గ్రోత్. మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే చాలా స్లో గ్రోత్ అది బ్రాండ్స్ అనేది. సెకండ్ ఏంటంటే బల్కోవా, భీమా బ్యాంబో అనేది అది కూడా వెన్ కంపేర్ టు టుల్డా అది కూడా స్లో గ్రోత్ భీమా బ్యాంబో అనేది. ప్లస్ అది ఏంటంటే లోపల చాలా హార్డ్ ఉంటుంది. మీరు అంటే ఈ కత్తితోని కట్ చేస్తుంటే వైబ్రేషన్స్ వస్తాయి, అంత హార్డ్ ఉంటుంది. ఇది టుల్డాకి అంత వైబ్రేషన్ ఉండదు, కానీ భీమా బ్యాంబో మాత్రం గట్టిగా ఉంటుంది, అంటే చాలా గట్టిగా ఉంటుంది. లోపల హాలోనెస్ కూడా తక్కువ ఉంటుంది. ప్లస్ వైబ్రేషన్స్ వస్తుంటాయి అన్నట్టు, కత్తి ఇట్లా వైబ్రేట్ అవుతుంటాయి కట్ చేస్తుంటే. అదొకటి. లాటిఫ్లోరస్ ఏంటంటే అది చాలా స్వీట్, దానికి అడవి పందులన్నీ అట్రాక్ట్ అవుతుంది. అదొక ప్రాబ్లం వచ్చింది మాకు. దానికి మీలీబగ్ కూడా వస్తుంది, దానికి కొంచెం మీలీబగ్ అటాక్ కూడా వస్తుంది, స్వీట్నెస్ ఉంటుంది కొంచెం. అది లాటిఫ్లోరస్ అనేది. వీటి మీద కమర్షియల్గా అంటేనేమో మీకు ఫాస్ట్ గ్రోయింగ్, తొందరగా ఇన్కమ్ రావాలి అని అనుకుంటే టుల్డా ఇస్ ద బెస్ట్. కొంచెం స్లో అయినా పర్లేదు, మీకు మంచి అది రావాలంటే భీమా బ్యాంబో. ఇంకా స్లో అయినా పర్వాలేదంటే బ్రాండ్స్ మంచి పెద్ద సైజు వస్తుంది, లావ్ వస్తుంది, హైట్ వస్తుంది, అంటే లావ్ వస్తుంది. కమర్షియల్ కూడా మంచి యూస్ఫుల్. కాకపోతే ఫార్మర్స్ రికమెండ్ చేస్తే వాళ్ళకి ఓపిక నశిస్తుంది, అది పెరిగేసరికి వాళ్ళకి ఓపిక ఉండదు. జనరల్గా మా హార్టికల్చర్ క్రాప్స్లో కూడా మీరు చూసే ఉంటారు ఏంటంటే 4 years మీకు పంట రాదు. 4 years ఏదైనా ప్లాంటేషన్ పెడితే 4 years పంట రాదు. 4 years వరకు వీళ్ళకి ఓపిక వెళ్ళిపోతుంది. 5th year పంట వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చింది గింతే అనుకుంటారు. యాక్చువల్గా ఇది 10th year నుండి స్టెబిలైజ్ అవుతుంది. వీళ్ళు 10th year వరకు ఆగరు చాలామంది. పొరపాటున ఏదైనా రాళ్ళ వర్షం కానీ గాలివాన కానీ వచ్చేసి క్రాప్ వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ 1 year ఆగండి ఆ క్రాప్ కోసం అనేది ఓపిక ఉంటుంది చాలామందికి. ఎంత ఓపిక పడితే అంత ఇన్కమ్ సోర్స్ ఉంటుంది హార్టికల్చర్. అలాగే అట్లా ఓపిక ఉంటే కనుక యు ఆర్ వెల్కమ్ మేడం. నో ప్రాబ్లం. Sorry, and namaste. We really got to do. వెల్కమ్ మేడం. సో ఇది మేము అబ్జర్వ్ చేసాం సార్. అయితే మేము మల్టిప్లికేషన్ కూడా ట్రై చేసాము. యాక్చువల్గా టుల్డాలో మీకు జర్మినేషన్ అనేది చాలా తక్కువ, అంటే స్ప్రౌటింగ్ అనేది చాలా తక్కువ టుల్డాలో. బల్కోవానే కొంచెం స్ప్రౌటింగ్ వస్తున్నది. టుల్డాలో మిగతా వెరైటీస్లలో స్ప్రౌటింగ్ సరిగ్గా రావట్లేదు. మాయిశ్చర్ మేము ఆల్రెడీ శాండ్ తెప్పించేసి మొత్తం పెట్టాము మేము ఎక్స్పెరిమెంటల్గా. ఐబిఐ ట్రీట్మెంట్ ఇచ్చాము, ఇండియన్ బ్యూట్రిక్ యాసిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి పెట్టాము, కానీ టుల్డాలో చాలా తక్కువ. అది లోపల ఫంగస్ వచ్చేసేసి నల్లగా అయిపోయి డ్యామేజ్ అయిపోతుంది. ఇది బల్కోవానే ఓన్లీ 10 to 20% స్ప్రౌటింగ్ వస్తుంది అంతే.
కటింగ్స్ అండి, రైజమ్స్ కటింగ్స్. ఇది మా బ్రీఫ్గా దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫామ్. హర్ష హర్ష ఒకసారి ఫామ్కి హార్టికల్చర్ ఆఫీసర్ నేను. సో మేము ఈ ప్లాంటేషన్ పెట్టి దాదాపు 3 years కావచ్చు సార్. సో ఇందులో ఏంటంటే మేము 4 varieties మా యాజ్ పర్ హెడ్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ KFII నుంచి కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ నాలెడ్జ్ని తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మన తెలంగాణ రీజియన్కి ఏ వెరైటీస్ సూటబుల్ అవుతాయంటే ఇక్కడ 4 varieties సెలెక్ట్ చేశారు సార్. సో బ్యాంబూజా తుల్డా ఒకటి, బ్యాంబూజా బల్కోవా, డెండ్రోకలమస్ బ్రాండిసి అండ్ డెండ్రోకలమస్ లాటిఫ్లోరస్. సో ఈ మొక్కలు అనేవి మేము డాక్టర్ ఎన్ భారతి వాళ్ళది గ్రోమర్ బయోటెక్ హోసూర్ద వాళ్ళ దగ్గర నుంచి మేము ప్లాంటింగ్ మెటీరియల్ తీసుకున్నాం సార్ వాళ్ళ దగ్గర నుంచి. సో తీసుకున్న తర్వాత వీటిని ప్లాంటింగ్ అనేది మేము జేసీబీ నుంచి ట్రెంచ్ తీయించాం సార్. ఒక 2 feet ట్రెంచ్ తీయించి అందులో FIM వేయించి తర్వాత వాటిని పూర్తి చేసి 15x4 ఒకటి స్పేసింగ్ సార్, 12x4 feet ఒక స్పేసింగ్ సార్. సో ఈ 4 varieties ఆ స్పేసింగ్లో మేము పెట్టించడం జరిగింది సార్. సో మేము ఈ 3 years నుంచి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, సో బ్యాంబూజా తుల్డా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంబూజా తుల్డా వచ్చేసి మాకు ఏంటంటే సార్ బాగా ఫాస్ట్ గ్రోయింగ్ సార్. మిగతా ఈ 3 పీసెస్తో పోలిస్తే మాకు బ్యాంబూజా తుల్డా అనేది మాకు బాగా ఫాస్ట్ గ్రోయింగ్ కనిపించింది. ఇంకొకటి ఏంటంటే సార్ నెంబర్ ఆఫ్ కల్వ్స్ అనేవి కూడా మాకు బ్యాంబూజా తుల్డాలోనే ఎక్కువ వచ్చాయి. కానీ కల్వ్ డయామీటర్ వచ్చేసరికి బ్యాంబూజా బల్కోవా అండ్ బ్యాంబూజా తుల్డా కంపేర్ చేసుకుంటే తుల్డా కొంచెం తక్కువ ఉంది అండ్ బల్కోవా అనేది కొంచెం ఎక్కువ ఉంది. అండ్ దాని యొక్క ఏమంటారు సార్, దాని యొక్క గిఫ్ట్ తీసుకున్న లోపల గట్టిదనం తీసుకున్న హోల్ తీసుకున్న బ్యాంబూజా బల్కోవా అనేది బాగా గట్టిగా ఉంది సార్ మాకు. అండ్ ఎట్ ద సేమ్ టైం హోల్ దాని లోపల హోల్ అనేది చాలా తక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం బల్కోవా ఇది తుల్డా వచ్చేసరికి మామూలుగా ఏంటంటే దానంత బల్కోవా అంత స్ట్రాంగ్ మాకు తుల్డా కనిపించలేదు సార్. సో అండ్ తుల్డాలో వచ్చేసరికి సార్ మాకు మెయిన్గా డిసడ్వాంటేజ్ కనిపించింది, బాగా బుషీగా పెరుగుతుంది సార్. సో ఏంటంటే మామూలుగా ఫార్మర్ ఫీల్డ్స్లో పెట్టుకున్న ఏంటంటే బాగా బుషీగా పెరిగేసరికి మామూలుగా పాములు ఎక్కువ రావడం కానీ అడవి పందులు ఎక్కువ రావడం కానీ అది మెయిన్ ప్రాబ్లం. ఈ బ్యాంబూజా తుల్డా వల్ల మాకు కొంచెం అది ప్రాబ్లం అయిపోయింది సార్. ఇన్ కేసు మాకేమనిపించింది అంటే ఫార్మర్ ఫీల్డ్లో పెట్టుకున్నా కూడా సో బుషీ నేచర్ ఎక్కువ వల్ల మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది తుల్డాకి యాజ్ కంపేర్ టు దీస్ 3 varieties. అండ్ కమింగ్ టు ద బల్కోవా సార్, బల్కోవా వచ్చేసరికి నాకు అనిపించింది ఈ 4 varieties-లో బల్కోవా ఇస్ ద బెస్ట్ వెరైటీ అని అంటే యాజ్ పర్ నా మై నాలెడ్జ్ సార్. సో బల్కోవా అనేది చాలా మంచిగా అనిపించింది సార్ వెరైటీ. కానీ నెంబర్ ఆఫ్ కల్వ్స్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి సార్ వాటి యాజ్ కంపేర్ టు బ్యాంబూజా తుల్డా. సో కానీ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ సెకండరీ బ్రాంచెస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి సార్ బల్కోవా. ఇది మనకు అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నా సార్. ఎందుకంటే మామూలుగా 3 years తర్వాత డీబడ్డింగ్ చేయడం కానీ ప్రూనింగ్ చేయడం కానీ బ్యాంబూజా తుల్డా అయితే మెయింటెనెన్స్ ఎక్కువ మనకు. బ్యాంబూజా బల్కోవా వచ్చేసరికి ఇలా చేస్తారంటే మనకు కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంది, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్గా ఉంది. సో ఫార్మర్స్ మామూలుగా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు సార్ 4 varieties-ని చూసి చాలామంది ఏమంటారంటే ఈ బల్కోవా వెరైటీ చూసి దాని స్ట్రాంగ్నెస్ని చూసి సో మాకు ఇవే ప్లాంట్స్ కావాలి, సో ఇవి ఎక్కడ దొరుకుతాయి. సో మ్యాక్సిమం జనాలందరూ బ్యాంబూజా బల్కోవానే ప్రిఫర్ చేస్తున్నారు సార్. ఇంకొకటి సార్ బ్యాంబూజా బల్కోవాలో మాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది, మేలీ బగ్ అటాక్ బాగా వస్తుంది సార్ యాజ్ కంపేర్ టు దీస్ 3 species. ఓన్లీ మేలీ బగ్ అనేది బ్యాంబూజా బల్కోవా తప్ప వేరే స్పీసీస్ని అటాక్ చేయట్లేదు. సో దానికి మేము మామూలుగా కంట్రోల్ మెథడ్స్ మళ్ళీ డైమిథోయిట్ కానీ అదే మామూలుగా సైకిల్ బెట్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ వాడాము. అయినా కూడా ఏంటంటే ప్రతిసారి చేయించడం అనేది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా సార్. సో బల్కోవాకి ఒకటి మాకు మెయిలీ బగ్ ప్రాబ్లం వస్తుంది సార్. సో అండ్ డెండ్రోకలమస్ లాటిఫ్లోరస్ సార్, లాటిఫ్లోరస్ అనేది నాకు కొంచెం తుల్డా లాగానే అనిపించింది సార్. బట్ ఏంటంటే ఇంటర్నోడల్ లెంత్ అనేది బల్కోవా సార్ అది. సో ఇంకోటి ఏంటంటే సార్ అడవి పందులు కూడా మ్యాక్సిమం బల్కోవానే అటాక్ చేస్తున్నాయి సార్. స్వీట్నెస్ కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటేనే నాకేమంటే స్వీట్నెస్ ఉన్నందుకే మనకి ఏంటంటే సో మెయిలీ బగ్ అటాక్ చేయడం, హనీ డ్యూ రావడం. సో ఈ లాటిఫ్లోరస్ వెరైటీ వచ్చేసరికి ఇంటర్నోడల్ లెంత్ అనేది ఎక్కువ ఉంది, కానీ
కలమ్ డయామీటర్ అనేది యాజ్ కంపేర్ టు మిగతా స్పీసెస్తో పోలిస్తే చాలా తక్కువ ఉంది. సో లాటిఫ్లోరస్లో మేము అబ్జర్వ్ చేసింది అది సార్. అండ్ డెండ్రోక్రోమస్ బ్రాండిసీ సార్. నాకేమొచ్చిందో బ్రాండిసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమొచ్చిందో ఇది బాగా ఆర్నమెంటల్ ఉంది సార్ స్పీసెస్ అనేది. సో లీఫ్ లామినా అనేది బాగా పెద్ద అవ్వడం, లీఫ్ సైజ్ పెద్ద ఉండడం, కొంచెం ఏంటంటే లైట్ గ్రీన్ కలర్లో ఉండడం. సో ఆర్నమెంటల్గా మంచిగా ఉంది సార్. కానీ ఈ 3 స్పీసెస్తో పోలిస్తే బ్రాండిసీ అనేది చాలా తక్కువ స్లోగా గ్రోత్ ఉంది సార్. కానీ ఏంటంటే మిగతా స్పీసెస్ అన్ని స్ట్రైట్గా వర్టికల్గా పెరిగితే ఇది కొంచెం హారిజాంటల్గా పెరుగుతుంది సార్. సో బ్రాండిసీలో మేము అబ్జర్వ్ చేసింది మెయిన్ ఇది సార్. ఇది ఇప్పటిదాకా మేము అబ్జర్వ్ చేసింది ఇది సార్. అంటే ఇక్కడ సైడ్కి వెళ్తుంది సార్, స్లోప్గా పెరుగుతుంది సార్, బాగా బెండ్ అయిపోతుంది సార్. కానీ నేను చూసిందని అంటే నేను కొంచెం చదివాను సార్. చదివితే అక్కడక్కడ ఈ 4 స్పీసెస్లో బ్రాండిస్ అనేది బాగా స్ట్రాంగెస్ట్ స్పీసెస్ అని చూశాను. సో తర్వాత ఒక 4-5 ఇయర్స్ తర్వాత దాన్ని అప్పుడు చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉందని విన్నాను సార్. ఇది సార్ ఇప్పుడు ఉన్న మా 4 స్పీసెస్. కానీ ఇంకోటి ఏంటంటే సార్, ఈ 12x4 కానీ 15x4 కానీ యాజ్ పర్ ద అంటే నేను కొన్ని దాంట్లో చూస్తే యాజ్ పర్ ద అవర్ రిక్వైర్మెంట్. సో మనం ఫర్నిచర్ కోసం చూస్తున్నామా, పోల్స్ కోసం చూస్తున్నామా, చార్కోల్ కోసం చూస్తున్నామా, బయోడీజిల్ కోసం చూస్తున్నామా, పేపర్ పల్ప్ కోసం, దాన్ని బట్టి స్పేసింగ్ని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం సార్. సో ఏంటంటే మేము ఇక్కడ 15x4 12x4 పెట్టాం సార్. సో మ్యాక్సిమం ఈ స్పేసింగ్ అనేవి మామూలుగా బ్యాంబూ చార్కోల్ చేయడానికి కానీ, యాక్టివేట్ చార్కోల్కి కానీ, బయోడీజిల్ చేయడానికి కానీ వీటికే ఉపయోగిస్తున్నారు. మామూలుగా స్టేకింగ్కి ఇవ్వడానికి పోల్స్ కానీ. సో వీటికే ఎక్కువ ప్రిఫరెన్స్ సార్. కలమ్ డయామీటర్ అనేది ఇట్లా తక్కువ స్పేసింగ్లో పెట్టడం వల్ల మాకు కొంచెం తక్కువ వస్తుందని మాకు అనిపిస్తుంది సార్. సో ఇది సార్ మన అవసరాన్ని బట్టి మన స్పేసింగ్ని డిసైడ్ చేసుకుంటే సో దట్ విల్ బి బెటర్ ఫర్ అస్ సార్. సో ఇప్పటిదాకా మేము అబ్జర్వ్ చేసింది ఈ ఫామ్లో అది సార్. సో ఇంకోటి ఏంటంటే సార్, మామూలుగా బ్యాంబూ అనేది చాలా బ్యాంబూ లవ్స్ వాటర్ అని చాలా దగ్గర చదివాను. కానీ వాటర్ ఎక్కువ ఉంటే మాత్రం బ్యాంబూ చనిపోతుంది సార్. ఇనిషియల్ స్టేజ్లో నేను వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంటే బ్యాంబూ చనిపోతుంది సార్. సో అది కూడా అబ్జర్వ్ చేశాను సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఫస్ట్ ఒక 1.5 years 2 years వీడ్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటే మాత్రం బ్యాంబూ అంత మంచి గ్రోత్ ఉండట్లేదు సార్. వీడ్ గ్రోత్ ఉంటే మాత్రం ఫస్ట్ 2 years మాత్రం వీడ్ గ్రోత్ లేకుండా చూస్తుంటేనే ఫస్ట్ ఫర్దర్ ఇయర్స్ అనేది బ్యాంబూ గ్రోత్ మంచిది సార్. లేకపోతుందంటే అసలు పెరగట్లేదు సార్ అసలు. సో పక్కనున్న వీడ్స్కి కాంపిటీషన్గా మామూలుగా ఇది గ్రాస్ పీసెస్ అయినప్పటికీ సో వాటికి కాంపిటీషన్గా ఇది పెరగట్లేదు. సో అది కూడా అబ్జర్వ్ చేశాను సార్. ఒక 1.5 years to 2 years వరకు వీడింగ్ ప్రాబ్లం లేకుండా, వీడ్స్ ప్రాబ్లం లేకుండా మనం చూసుకుంటే చాలా బెటర్గా గ్రోత్ వస్తుంది సార్ మనం. సో ఇంకోటి ఏంటంటే సార్, మేము రెగ్యులర్గా ఫెర్టిగేషన్ ఇస్తున్నాము. అది బ్యాంబూ గ్రోమర్ బయోటెక్ వాళ్ళు మాకు ఒక ఫెర్టిలైజర్ షెడ్యూల్ ఇచ్చారు సార్. దాని ప్రకారం మేము ఫెర్టిలైజర్ అప్లికేషన్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్లో FIM అనేది మేము ఇనిషియల్ స్టేజ్లోనే 25 to 50 లారీస్ తెచ్చేసి ఒకేసారి పెంచులో వేసాం కాబట్టి సో ఇప్పుడు అవసరం లేదు సార్. ఈ ఫ్యూచర్ మాకు ఒకవేళ అవసరం వచ్చినా కూడా ఇంకా ఒక చెట్టుకు ఒక 10 kg దాకా వేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇది 20 acres సార్ టోటల్ ఫాము. అండ్ నెట్ సోన్ ఏరియా వచ్చేసి 16 acres సార్. సో వీటి బ్యాంబూ లీఫ్తో కానీ తీసిన వీటితో మేము వర్మీ కంపోస్ట్ కూడా చేస్తున్నాం సార్. మీరు ఎక్కడైనా విజిట్ చేసి వచ్చిందా ఎస్టాబ్లిష్ మేము అసలు ఇప్పటిదాకా సార్ నేను పోయింది ఒకే ఒక ట్రైనింగ్ సార్. అది అబౌట్ ప్రాపగేషన్ టెక్నిక్స్ ఇన్ బ్యాంబూ. సో ప్రాపగేషన్లో వచ్చేసరికి మేము TFRI జబల్పూర్ వెళ్ళాం సార్. అక్కడ ఏంటంటే రీసెంట్గా ఒక 6 months బ్యాక్ వెళ్ళాం. అంటే ప్రాపగేషన్గా కమర్షియల్గా వెజిటేటివ్ ప్రాపగేషన్ టిష్యూ కల్చర్ కాకుండా మేము కానీ ప్రైమరీ కల్స్తో కానీ సెకండరీ బ్రాంచెస్తో కానీ మైక్రో ప్రిపరేషన్ టెక్నిక్స్ ద్వారా కానీ మనం చేయగలమా, అంత కమర్షియలా కాదా మనకు. సో చూడడానికి వెళ్ళాం సార్. కానీ ఏది వచ్చినా మనం కమర్షియల్గా చేసుకుంటే టిష్యూ కల్చర్ తప్ప వేరే ఆప్షన్ అనేది మాకు కనిపించలేదు సార్. ఇట్లా చేస్తే మామూలుగా ప్రైమరీ కల్మ్ చేస్తుందంటే మనకు ఏమంటారు సార్, మన కల్మ్ వాల్యూ అనేది మనకు తగ్గిపోతుంది. బయట అమ్ముకుంటే మనకు డబ్బులు వస్తాయి. వాటిని కట్ చేసి పెట్టి మెయింటైన్ చేసి మనం ఇవ్వాలంటే సో ఇట్స్ ఏంటంటే 70 to 80 rupees అవుతుంది సార్ మాకు ఒక్క ప్లాంట్కి మేము క్యాలిక్యులేట్ చేస్తే. ఇంకోటి ఏంటంటే సార్ మైక్రో ప్రిపరేషన్ టెక్నిక్. మైక్రో ప్రిపరేషన్ అయినా కూడా మనం లార్జ్ స్కేల్లో మొక్కలు తెచ్చుకొని వాటిని 6 months పెంచి వాటి నుంచి చిన్న చిన్న రైజోమ్స్ అన్ని సపోర్ట్ చేసి పెట్టేస్తే కొంచెం దాంతో పోలిస్తే ఇది కొంచెం ఎకనామికల్ సార్.
సో ఇంకోటి టెక్నిక్ ఏం ట్రై చేసామంటే సార్ మేము సెకండరీ బ్రాంచెస్ మేము కట్ చేసిన సెకండరీ బ్రాంచెస్ ఉన్నాయి కదా సార్, వాటిని మామూలుగా పెన్సిల్ థిక్నెస్ ఉన్న వాటిని తీసుకొని ఏం చేసామంటే మేము 200 ppm IBA ట్రీట్మెంట్ ఇచ్చేసి సో మేము 2 వెరైటీస్ ట్రై చేసాం, బ్యాంబూజా బల్కోవా అండ్ బ్యాంబూజా పుల్డా సార్. సో ఏంటంటే సార్ బ్యాంబూజా పుల్డా అయితే చాలా తక్కువ స్ప్రౌటింగ్, మేము ఒక 1000 కటింగ్స్ దాకా పెడితే మాకు ఒక 10 కటింగ్స్ కూడా మాకు స్ప్రౌటింగ్ అనేది రాలేదు సార్. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాంబూజా బల్కోవా ట్రై చేసాం సార్, అవి ఒక 500 కటింగ్స్ పెట్టాము, అందులో ఒక 100 దాకా మాకు స్ప్రౌటింగ్ వచ్చాయి, కానీ రూటింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది సార్ మాకు. మామూలుగా ఫుడ్ మెటీరియల్ తీసుకున్న స్ప్రౌటింగ్ వచ్చేస్తుంది ఫస్ట్లో, తర్వాత మాకు రూటింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది సార్. కానీ ఏంటంటే సార్ మాకు యాజ్ పర్ ఏంటంటే మాది సొసైటీ ఫర్ హార్టికల్చర్ నర్సరీ కమర్షియల్గా మాకు వైబుల్ అయితేనే మేము చేయడానికి ఇంట్రెస్ట్ చూస్తుంది సార్, ఎందుకంటే మాకు కమర్షియల్గా వైబుల్గా అయితే మేము చేయలేదు సార్. సో ఈ ప్రాపగేషన్ టెక్నిక్స్ నుంచి మేము కొంచెం చేయకూడదని మేము డిసైడ్ అయ్యాం సార్. సో ఏంటంటే మాకు ఎకనామికల్గా లేదు కాబట్టి మేము చేయలేదు సార్. ఇక్కడ ఇప్పటివరకు వచ్చి తీసుకెళ్లారు ఎవరన్నా? తీసుకెళ్ళలేదు సార్. ఇప్పుడు లాస్ట్ దాకా మొన్నటి దాకా మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు 12:4 15:4 స్పేసింగ్ ఉంది కదా సార్. సో మధ్యలో ఒక్కొక్కటి ప్లాంట్ మేము మామూలుగా 3 to 4 ఫీట్స్ దాకా కట్ చేసేసి వాటిని కింది నుంచి అప్రూవ్ చేసేసి మామూలుగా రైజోమ్స్ డైరెక్ట్ సపరేట్ చేసి ఫార్మర్స్కి అమ్మేద్దామని 50 రూపీస్ రేట్ కూడా ఫిక్స్ చేశాను సార్. సో అట్లా ఇద్దాం అనుకున్నాం, కానీ కంటిన్యూస్ రెయిన్స్ వల్ల ఏంటంటే ఫీల్డ్లో బాగా బురద ఉండడం వల్ల తీయడానికి ఇప్పుడు కుదరట్లేదు. సో అదే ప్రాబ్లం సార్. ఇప్పుడు ఎవరైనా మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మామూలుగా మీరు కానీ లేకపోతే ఇంకెవరైనా ఫార్మర్స్ ఉంటేనంటే మా నెంబర్స్ ఇవ్వండి సార్, మేము వాళ్ళకి ఎప్పుడు కావాలో చెప్తున్నట్టే మేము ముందే తీసి ఉంచేసి ఎంత కావాలంటే మేము తీసేసి ఇచ్చేస్తాం. కానీ మేము ఇచ్చేది ఓన్లీ బ్యాంబూజా పుల్డా వెరైటీ ఒకటి, మిగతా ఏవి ఎందుకంటే సార్ బ్రాండ్ సి వచ్చేసి 300 ప్లాంట్స్ ఉన్నాయి సార్, లాటిఫ్లోరస్ 300 అండ్ బల్కో వచ్చేసి 1400 ఉన్నాయి సార్. సో ఇవి మాకి పుల్డా ఒకటి ఇచ్చేస్తాం సార్, మిగతాది మేమేంటంటే మాకు అంటే కలము డయామీటర్ దాన్ని పెంచడానికి కోసం మధ్యలో 15 feet by 15 feet ఉంటేనే మీకు దాని డయామీటర్ ఎక్కువ పెరిగి హైట్ కూడా ఎక్కువ వస్తుంది. లోపల రైజోమ్ డెవలప్మెంట్ ఎంత బాగా వస్తే అంత సైజ్ వస్తుంది అన్నట్టు. సో ఇది దగ్గర అవ్వడం వల్ల మాకు ఏమవుతుందంటే అది సన్నగా పెరుగుతుంది, లోపల కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో వీ వాంట్ టు రిమూవ్ వన్, తీస్తే అప్పుడు ఏమవుతుందంటే 4 feet 8 feet స్పేసింగ్ అవుతుంది. 8 feet స్పేసింగ్ అవుతే కొంచెం అన్న డయామీటర్ పెరుగుతుంది అట్లానే. సో ఇప్పుడు మీరు ఎవరైనా ఫార్మర్ తీసుకోవాలంటే హుసూరు భారతి వాళ్ళదే సజెస్ట్ చేస్తారు? లేదు, టిష్యూ కల్చర్ మేము వాళ్ళదనే కాదు, టిష్యూ కల్చర్ అంటేనే బెస్ట్. లేదు మీకు తొందరగా కావాలంటే రైజోమ్ బెస్ట్, మీకు ఫాస్ట్గా రావాలంటే టిష్యూ కల్చర్ పెట్టిన తర్వాత మీకు లోపల రైజోమ్ డెవలప్ అయ్యి అంతటి ఈ సైజ్ రావాలంటే టైం పడుతుంది. రైజోమ్ పెట్టేసినాం అనుకో ఏజ్ కలిసి వస్తుంది, రైజోమ్తో ఏంటంటే టైం కలిసి వస్తుంది, మీకు ఫాస్ట్గా అవుతుంది. మీరు ఇంతకుముందు అన్న గర్త్ కానీ థిక్నెస్ అనేది ఇట్స్ టూ అర్లీ టు కమ్ టు కన్క్లూజన్. 2 ఏళ్ళే కదా, ఒక 4 నుంచి 5 ఏళ్ళు పోంది లోపల ఇంటర్నల్ గా రైజోమ్ స్ట్రెంత్ అక్వైర్ చేయండి. మీకు ఇప్పుడు చూడండి పైన ఇప్పుడు మీరు తిరుగుతారు కదా, మీరు ఫీల్డ్ లో చూడండి, ఆల్రెడీ 2 ప్లాంట్స్ దగ్గరకు వచ్చేసినాయి, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాయి. అంటే మేము పెట్టిన 4 feet అనేది స్పేసింగ్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 1/2 feet to 1 feet అయిపోయింది. 4 feet అనేది మీకు ఎవరు రికమెండేషన్లు? భారతి గారు రికమెండ్ చేశారు. భారతి గారు రికమెండ్ చేశారు. హై డెన్సిటీ అది మనం పత్తి మొక్క 4 feet పెడతాం. యాడింగ్ టు ఇట్ చెప్తాను, మీరు పెట్టిన 4 feet కరెక్టే, నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు 3rd year అది, so maybe after this monsoon you should take out the first year what shoots you have got, కట్ చేయాలి, అది తీసేస్తేనే హార్వెస్టింగ్ అంటారు కదా. ఆ 2-3 వచ్చింటాయి ఫస్ట్ ఇయర్, అవి హార్వెస్ట్ చేయండి, మళ్ళీ థిన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే 3rd year మీకు వచ్చే కమ్స్ అన్ని చాలా మంచి గట్ వస్తుంది అండ్ ఫాస్ట్ స్ట్రైట్ అయిపోతుంది. ఇఫ్ యూ డోంట్ హార్వెస్ట్ then you are going to have this problem. అదే మీరు చెప్పినట్టు మేము ఏంటంటే ఫస్ట్ ఇయర్ వచ్చినది ఏంటంటే చాలా తిన్ను సన్నం ఉన్నది కాబట్టి ఆ సన్నమే కట్ చేసేస్తున్నాం, మాక్సిమం తీసేస్తున్నాం సన్నవి. సెకండ్ ఇయర్ వచ్చింది కూడా ఇంకా సన్నమే ఉంటుంది అవి కూడా. 3rd year నుండి కొంచెం ఇప్పుడు వచ్చేటి కొంచెం లావు వస్తుంది, పెద్దగా లావు వస్తుంది. మీకు 3rd year తర్వాత వచ్చిన వాటికి మంచి రేట్ వస్తుంది, ఈ ఫస్ట్ ఇయర్ వాటికి రేట్ సరిగ్గా రాదు.
వాటికి సరిగా రాదు. థర్డ్ ఇయర్ నుండి హార్వెస్ట్ చేయకుంటే మీకు ప్రాబ్లం వస్తుంది. రెగ్యులర్ 4 feet తో స్ట్రైట్ మేము ఏం చేస్తున్నామంటే సార్, మేము ఏం ప్లాన్ చేస్తున్నాం, ఎవ్రీ 3 months ఒక హార్వెస్టింగ్ చేస్తున్నాం. ఎవ్రీ 3 months ఒకసారి మెచ్యూర్డ్ ఇయర్ని తీసేస్తే మళ్ళీ లోపల డెవలప్మెంట్ అయ్యి మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పేసి అది చేద్దామని మేము. యాక్చువల్గా తను అన్నట్టు మాకు ఏం ట్రైనింగ్ లేదు. మేము అవర్ ఓన్ నాలెడ్జ్తోని మేము అన్ని బుక్స్ చదివి అది చదివి ఇది చదివి పెట్టిందే కానీ మేము ఒక ఫీల్డ్ విజిట్కి వెళ్ళలేదు, ఒక ట్రైనింగ్కి వెళ్ళలేదు. తను కూడా ఒక ఫీల్డ్ విజిట్కి వెళ్ళలేదు, ట్రైనింగ్ వెళ్ళలేదు. నేను మొన్న మీటింగ్ వెళ్ళినప్పుడు అసలు మా ఇద్దరిని ఫీల్డ్ విజిట్ లేదు, ట్రైనింగ్ లేదు, మీరు మమ్మల్ని పెంచమంటారు అని అంటే అప్పుడు తనని ప్రాపగేషన్ టెక్నిక్స్ కోసం అని జబల్పూర్ పంపించారు. అట్లా అంటే లేదండి, ఫెన్సింగ్కి దగ్గర పెట్టుకోవచ్చు, ఏం కాదు, ఫెన్సింగ్ పర్పస్ దగ్గర పెట్టుకోవచ్చు. ఫెన్సింగ్ 4 feet is కూడా ఫెన్సింగ్ కూడా పెరుగుతుంది. లెస్ దెన్ 4 feet బాగుంటుంది. 4 దగ్గర నాకు 4 చాలా దగ్గర. ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము పెట్టిన తర్వాత ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్. అంతకుముందు మేము ఫీల్డ్ విజిట్ చేస్తేనేమో మేమే ఒక ఎస్టిమేషన్కి వచ్చేవాళ్ళం ఎంత డిస్టెన్స్ పెట్టాలనేది. మేము ఫీల్డ్ విజిట్స్ ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు పెట్టిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే 4 feet అనేది చాలా దగ్గర. మినిమం 8 feet అనే పెట్టాలి. 8 feet పెడితేనే కొంచెం ఆ సైజ్ అనేది వస్తుంది మీకు. I have considered few farms and people have already done 10 by 8. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే 10 by 8 is too thinning అంటే చాలా ఈల్డ్ తక్కువ ఉంటుంది. 10 by 6 దే హ్యావ్ రికమెండ్. 10 by 4 మీరు అన్నట్టు ఇట్లా ఇష్యూస్ అవ్వచ్చు, హార్వెస్ట్ చేయకుంటే దగ్గర. ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు 10 by 8 పెట్టిన వాళ్ళు జస్ట్ 1 year 2 years చూసేసి ఇంకా కలుస్తలేవు అని అట్లా చూస్తారు. మీకు లాంగ్ రన్లో యాక్చువల్గా 12 by 12 is బెటర్ ఫర్ లాంగ్ రన్. ఇప్పుడు మేము మ్యాంగో కూడా స్పేసింగ్ మేము ఫస్ట్ 10 meters by 10 meters ఇచ్చాము. ఇంత దూరమైన సార్ అది అని అన్నారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అన్నీ కలిసిపోయింది. అప్పుడు కొమ్మలు కట్ చేయమంటే చేయలేదు. మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ పార్ట్ పెట్టుకోకపోతే లాంగ్ డిస్టెన్స్ పెట్టుకోవాలి. అది లేదు మీరు మొత్తం థిన్నింగ్ చేసుకుంటాం మీకు ఫాస్ట్ గ్రోత్ కావాలి, ఫాస్ట్గా మీకు అంటే కమర్షియల్ పర్పస్ కాకుండా ఆర్నమెంటల్ అండ్ మనకి షోలో కొంచెం గార్డెన్ లాగా అది పెట్టుకుంటే యూ కెన్ గో ఫర్ క్లోజ్ స్పేసింగ్, నో ప్రాబ్లం. కానీ కమర్షియలైజ్ పోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు దూరంగా పెట్టాల్సిందే మొక్కలు కమర్షియల్గా పోయాలి. You see, I can add something here. Normally when you do plantation, the 2 applications. One is harvesting bamboo pole, other is harvesting for biomass. So there are 2 basic principles. Bamboo plantation is done for 2 applications. One, I want to harvest bamboo poles, use for structure and sale, or for making agarbatti, etc. One application. Other is biomass. You made only biomass, and they use biomass for every application. Dr. Bharati is selling this high density plantation from biomass point of view. And he wants to harvest after 3 years. And when we met him, he said 3 years is too young. He has been to Assam also. You need about 4 to 5 years of the plant to grow before you harvest good poles. So his experience is biomass. I would say, number 2, one definition I would say, you are not being told, bamboo should be marked every year. What bamboo comes out, there is a color marking, there is a code available. Color marking code is very important to understand, especially the demonstration yourself. Whatever comes out, like we see the number of poles, the sheet is still there. They are this year popular, last year's production. They come out last year only. Number of poles, stems as we call it, comes per plant. By now should have been about 20. So you can harvest about 8 or 10 3-year-old. So that is seem to be little less there. What you are saying is right. Spacing could be little better. That is one important point. Color coding is important and the purpose should be known. And we also say, lot of experienced foresters tell us, don't put more than 300 per acre if you want bamboo poles. And other thing I am missing here is the traditional species, you should have done that. Dendrobium strictus and our bamboos. Moolam and sadnam.
you had done that, we could compare what is our traditional bamboo of Telangana compared to the new species. So there is no comparison available now. So that comparison would be helpful. Thank you. Even if you have a chance, I'll tell Mr. Venkataraman that we should plant immediately some conventional species. That is, Sir, actually, before plantation, పేరు చెప్పండి. పేరు శేషగిరి రావు ఫ్రమ్ నబార్డ్ కన్సల్టెన్సీ. మొత్తం పేరు చెప్పండి జనాలకు. శేషగిరి రావు ఫ్రమ్ నబార్డ్ కన్సల్టెన్సీ. అందరికి నమస్కారం అండి. నా పేరు సురేష్ గుప్తా మిట్టపల్లి, నల్గొండ నుంచి. నేను పర్యావరణం కోసం పనిచేస్తాను. నమస్కారం అండి, నా పేరు వెంకటేశ్వరరావు. ఫార్మసిస్ట్ బై ప్రొఫెషన్, ఫార్మర్ బై ప్యాషన్. ఐఎమ్ ఏ బ్యాంబూ కన్స్యూమర్. వీటిలో పవన్ కుమార్ రెడ్డి, విలేజ్ కుమారం, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. నా ఫార్మింగ్ కోసం వచ్చాను ఇక్కడ. నా పేరు హరీష్, బ్యాంబూ సొసైటీ ఆఫ్ మెంబర్. నమస్తే అండి, నా పేరు జ్యోతి రెడ్డి. ఐ బిలాంగ్ టు ములుగు డిస్ట్రిక్ట్ అండి మాది. ఐ రన్ an organization by name Mahasaraswati Education and Ecological Foundation from past 30 years, and I'm very passionate about environment. Yeah, thank you. నమస్తే అండి, నా పేరు అపర్ణ. నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్ కోడంగల్ మండల్ మాది, రుద్రారం గ్రామం. నేను కూడా కొన్ని బ్యాంబూ అదే డాక్టర్ భారతి దగ్గర నుంచి భీమా వెరైటీ, బల్గోవా వెరైటీ తెచ్చి పెట్టాను ఈసారి 200. సో ఐఎమ్ అ ఫార్మర్ బై ప్యాషన్ అండ్ ఐ గ్రో లాట్ ఆఫ్ రెయిన్ ఫెడ్ క్రాప్స్ ఇన్ మై ఏరియా. ఇట్స్ వెరీ డ్రై ఏరియడ్ రీజన్. సో మీరు ఇక్కడ శిబిరం పెడుతున్నారంటే కనుక్కోవడానికి వచ్చాను. అందరికి నమస్కారం. నా పేరు వెంకటరెడ్డి రాజన్న, మా దండేపల్లి గ్రామం, ఫార్మర్. అందరికీ నమస్కారం. మాది దండపల్లి, హర్తారం నర్సర్లు అవి ఈ వెదులు కొద్దిగా ఏమైనా సీడీస్ నర్సర్లో వేస్తామని చూద్దామని వచ్చింది. పేరు చెప్పండి. నీ పేరు చెప్పండి. మంగరాజు. నా పేరు వచ్చేసి రాజేష్ అండి. అంటే చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషన్. కాకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్. అవి ఆల్రెడీ స్టార్ట్ చేసి కొన్ని నేర్చుకుంటున్నాం కూడా ఇంకా పద్ధతులు. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ట్రై చేస్తున్నప్పుడు నాకు ఏమైందంటే బ్యాంబూ నీడ్ అనేది ఏర్పడింది అనమాట. ఈ ట్రిల్లింగ్, స్టేకింగ్ పద్ధతికి ఏదైతే ఉంటుందో దానికి బ్యాంబూ నీడ్ అనేది వచ్చేసింది. తర్వాత చిన్నగా ఏంటంటే కన్స్ట్రక్షన్ ఒకటి స్టార్ట్ చేసుకున్నప్పుడు కూడా ఆ కన్స్ట్రక్షన్ కోసం తీసుకొచ్చిన సపోర్టింగ్ బ్యాంబూ పోల్స్ కానీ, ఆ నిచ్చెనలు లాంటివి కానీ, ఆ కడకలు లాంటివి కానీ తీసుకొచ్చినప్పుడు సో ఈ బ్యాంబూ అనేది మనకు రెగ్యులర్గా యూసేజ్ అనేది ఉన్నది అనేది ఆ తర్వాత మెల్లమెల్లగా అర్థమైంది అనమాట. అంటే ఆ యూసేజ్ వచ్చేదాకా దాని ఇంపార్టెన్స్ అని తెలియలేదు. సో అప్పటి నుంచి కొంచెం ఒక ఇంట్రెస్ట్ అనేది కొంచెం పెరిగింది బ్యాంబూ మీద. సో ఈ విజిట్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ నాకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన బ్యాంబూ ఏదైతే వెరైటీస్ ఉన్నాయో దాని గురించి కొంచెం తెలుసుకొని ఉంటే ఆ వెరైటీస్ మనం ఈసారి నుంచి మనమే పెట్టుకోవచ్చు కదా అని దానికోసం వచ్చేసానండి ఇక్కడ. అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక, హార్టికల్చర్ ఆఫీసర్, ఖానాపూర్ నిర్మాణం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ జావేద్ పట్టా, నేను హార్టికల్చర్ ఆఫీసర్, వైజాగ్. రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్, బ్యాంబూ. అందరికీ నమస్కారం. నా పేరు శరత్ బాబు, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్, నిర్మల్. నమస్కారం అండి, నా పేరు సుధీర్ కోదాటి, ఎల్కతుర్తి మండలం, హనంకొండ జిల్లా, దండేపల్లి గ్రామం. నేను గత దాదాపు 25 సంవత్సరాల నుంచి కెనడాలో ఉంటున్నాను, యుఎస్లో, తర్వాత కెనడాలో. నేను 10వ తరగతి ఉన్నప్పుడు డెండ్రోకాల్మస్ స్ట్రిక్చర్స్ ఒక 20 పొదలు పెట్టింటిని 3 డిఫరెంట్ ప్లేసెస్లో. వాటి పెరిగే విధానం, దాని తర్వాత ఇన్ డ్యూ కోర్స్ దానికి ఉన్న పొటెన్షియల్ అర్థం చేసుకొని మోర్ డీటెయిల్గా స్టడీ చేస్తూ 87 ప్రాంతంలో నేను బంబూజా పెట్టింటిని.
అది ఈ మధ్యన కొంత అంటే మధ్యన హార్వెస్ట్ చేసిన ఈ మధ్యన హార్వెస్ట్ చేసిన ఒక పొద దాదాపు ఒక ట్రాక్టర్ లోడ్ కంటే ఎక్కువైంది. ఇక ఈ రెండింటి మధ్యన నేను చాలా స్పీషీస్ స్టడీ చేసి ఉంటిని. బయట కూడా ఏ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి సిస్టమేటిక్ ఇది చేసుకుంటూ. సో కొంత బ్యాంబూ అది సింపుల్గా గడ్డి జాతి సింపుల్గా అనిపించినా కూడా ఇట్స్ ఏ కాంప్లెక్స్ వరల్డ్ అనేది అర్థమై ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది జరగాలి. తర్వాత బ్యాంబూ గురించి అయితే ఫారెస్ట్ ఆఫీసర్స్ కావచ్చు, మేదర్ కావచ్చు, రకరకాల యాంగిల్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటే బాగుంటుందని చెప్పి ఒకటి బ్యాంబూ ఎట్ తెలంగాణ గ్రూప్ కూడా ఉన్నది. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళే. సో నేను ప్రధానంగా నాలెడ్జ్ నెట్వర్క్స్ అనే దాని మీద కొంత ఫోకస్ చేస్తాను. My name is Mehta. I am basically mechanical engineer, but in bamboo sector study for last 15 years. For 15 years, and this is how I came to bamboo world, because global warming was my concern. I was gathered to bamboo world because containing global warming was important. That is why I am here. అందరికీ నమస్కారం అండి. నా పేరు సి అఖిలేందర్ రెడ్డి. మాది జనగాం జిల్లా, ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్, ఎర్రగొల్లపహాడ్ విలేజ్. నేను 1986 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఆఫీసర్ను, బ్యాచ్ ఆఫీసర్ను. గోవా, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ లో పనిచేశాను. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా హుడాలో డెప్యుటేషన్ వచ్చాను. అదంతా బుద్ధ పూర్ణిమ 70% నా టైంలో డెవలప్ అయింది. 30% నేను వచ్చేది అంటే ఎన్టీఆర్ గార్డెన్, సంజీవ పార్క్, నెక్లెస్ రోడ్, ఇవన్నీ కూడా అంటే అర్బన్ ల్యాండ్స్కేపింగ్, అర్బన్ బయోడైవర్సిటీ, అర్బన్ ఫారెస్ట్రీ, దాంట్లో నాకు స్పెషలైజేషన్ ఉంది. తర్వాత నేను బయోడైవర్సిటీలో పనిచేసాను సెక్రటరీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో. అక్కడ బయోడైవర్సిటీ ఇంటికి అన్నీ వస్తాయి, అగ్రికల్చర్, ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, ఎవ్రీథింగ్. సో దాంట్లో ఎక్కువ నేను బ్యాంబూతో అట్రాక్ట్ కావడం జరిగింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను యాజ్ ఎ కన్జర్వేటర్ ఉన్నప్పుడు గోవాలో నన్ను స్పెషల్గా చీఫ్ సెక్రటరీ పిలిచి డైరెక్టర్ బ్యాంబూ 2008-9లోనే నేషనల్ బ్యాంబూ మిషన్ వచ్చింది. సో వాళ్ళు ఆఫీసర్స్ కోసం వెళ్తుంటే కొంచెం అంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలని మళ్ళీ నన్ను పిలిచి అనేది స్పెషల్గా చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఒక 2.5-3 years అక్కడ చేశాను. ఎస్టాబ్లిష్ కూడా చేశాను. అంటే బ్యాంబూ సొసైటీ అంటే రిజిస్టర్ కూడా చేశాను. మామూలుగా ఏమిటంటే జనరల్గా చాలా వరకు స్టేట్స్లో బ్యాంబూ మిషన్, నేషనల్ బ్యాంబూ మిషన్ అయినప్పుడు స్టేట్స్కు డైరెక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ ఎలా చేయాలి ఏంటి అనేది కొన్ని బ్రాడ్ గైడ్లైన్స్ ఉంటాయి. కానీ చాలా వరకు 50% స్టేట్స్ దాన్ని సరైన రూపంలో, షేప్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ తర్వాత వచ్చాయి. ఎందుకంటే దానికి సొసైటీ అన్నప్పుడు గవర్నమెంట్ అకౌంట్ ఉండదు, దాని స్పెషల్ అకౌంట్ ఉంటుంది. చాలామందికి ఈ విషయాలు తెలియవు, కామన్ పబ్లిక్, ఈవెన్ గవర్నమెంట్ కూడా చాలామంది తెలియవు. ఎనీ ఫండ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో వస్తే గవర్నమెంట్ అకౌంట్లోకి పోతుంది, అంటే స్టేట్ గవర్నమెంట్ అకౌంట్లోకి పోతుంది. కానీ సొసైటీస్ ఉన్నాయి కదా, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ బైపాసింగ్, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్ప వాళ్ళు దాన్ని ఇంటర్ఫేర్ కావడానికి వీలుండదు. సో ఈ విషయాలు చాలా ఉన్నాయి. దానివల్ల ఏమంటారంటే రాంగ్ అండర్స్టాండింగ్ వలన బ్యాంబూ ఎంతవరకు డెవలప్ కావాలని భారతదేశంలో అంత కాలేదని నా పర్సనల్ ఒపీనియన్. ఎనియో నేను అందులో ఉన్నప్పుడు రైతులతో అంటే యాజ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్, కన్జర్వేటర్, రెగ్యులేటరీ, మీకు అందరికీ తెలుసు ఫారెస్ట్ వాళ్ళు ఎట్లా రెగ్యులేట్ చేస్తారు, ఏం చేస్తారు అని ఆ రెగ్యులేషన్ ప్రాసెస్లో కూడా నేను కొంత ఫార్మర్స్కు హెల్ప్ చేయడం జరిగింది. బట్ బ్యాంబూ మిషన్ డైరెక్టర్గా డెవలప్మెంట్ ప్రాసెస్కి వచ్చాను. అప్పుడు అదే రైతులు నాకు అతని సంపర్కం, సార్ మీరే ట్రాన్సిట్ పాసులు ఇస్తున్నారు, అది ఇప్పుడు 2017 అమెండ్మెంట్ తర్వాత బ్యాంబూ తీసేయడం జరిగింది. ఇప్పుడు మీకు పర్మిషన్స్ అవసరం లేదు, ఎవరితోని రెవెన్యూ వాళ్ళతో బాధపడాల్సిన విషయం లేదు, ఫారెస్ట్ వాళ్ళతో కూడా బాధపడలేదు. అంటే ఇదివరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోతే పాస్బుక్ చూసి అందులో చూసి చాలా లెందీ ప్రాసెస్ ఉంది. కొన్ని స్టేట్స్లో చాలా టార్చరస్, అంటే రైతులు ఇడిచిపెట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలి, మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ చెక్ చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్లో రైతులు చాలా నిరుత్సాహపడ్డారు. లక్కలీ అది తీసేయడం జరిగింది. ఎందుకంటే నేను ఈ అవకాశం దాన్ని యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ పాయింట్స్ మర్చిపోవచ్చు తర్వాత నేను, ఎందుకంటే ఈ విషయాలు చాలా మందికి తెలియవు. బ్యాంబూ అనేది మళ్ళీ రెవెన్యూ దగ్గర పోవాలి, మళ్ళీ ఫారెస్ట్ల దగ్గర అంటారు. చాలా మందికి ఇంకా రైతులు సరిపోయింది. ఈ ప్రాసెస్ పోయింది కాబట్టి పెద్ద ఆటంకం పోయింది. మీరు ఇక్కడ కొట్టేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. సో అదొక విషయం నేను షేర్ చేసుకుంటాను నా ఇంట్రొడక్షన్లోనే. సో తర్వాత నేను PCCFగా రిటైర్ అయ్యాను ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఆఫ్టర్ రిటైర్మెంట్
I have been taken as the Director Center for Innovations in Public Systems. అంటే ఇన్నోవేషన్స్లో నేను ఈ బ్యాంబును రూరల్ ఇన్నోవేషన్ సెక్టర్లో ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాను. మాకు ఒక స్టీరింగ్ కమిటీ, అడ్వైజరీ కౌన్సిల్ అవన్నీ ఉంటాయి. అందులో లాట్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ ఆర్ మెంబర్స్. సో వాళ్ళకి కన్విన్స్ చేసేసి దీన్ని కొంచెం ఫోకస్ ఏరియా తీసుకురావాలని నా ఆలోచన. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు డాక్టర్ వెంకటరమణ. ఐఎమ్ కిడ్నీ స్పెషలిస్ట్. ఐఎమ్ ఫ్రమ్ హనుమకొండ. ఫార్మింగ్ ఈజ్ మై ప్యాషన్ అండ్ బ్యాంబూ ఈజ్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ yellow bamboo I had seen, though I had seen outside Chinese brush painting, it impressed me very much. So yellow bamboo I started growing. Then I brought seed for Dendrocalamus strictus and had grown it. Now పెద్ద పొద పెంచుతున్నాను. అది తర్వాత మిగిలిన వెరైటీస్ కూడా అక్వైర్ చేసి చేద్దామని అనుకుంటున్నాను. Because it has multi-purpose utility bamboo, so very much interested. So it has brought me here. Thank you. నేను కే పురుషోత్తం, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ని. అక్టోబర్ 2020లో భూపాలపల్లి డిఎఫ్ఓగా రిటైర్ అయ్యాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లెట్ us షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్ తర్వాత సెషన్లో. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. మెసేజెస్ బ్రీఫ్ మెసేజెస్ తర్వాత చిన్న అంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ సార్ ఇక్కడ డెవలప్మెంట్ స్టేజ్లో. యాక్చువల్గా ఈ ఫామ్ డెవలప్ చేయడానికి మేము హాలిడేస్ లేవు, సండేస్ లేవు, సంక్రాంతి పండుగలు, ఉగాది పండుగలు అన్నీ వదిలిపెట్టేసాం సార్. మేము 17th వరకు 28/7 వరకు మాకు ఏ పండుగ లేదు సార్. మా హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ మేము కానీ ఈవెన్ ఇప్పటికి కూడా మాకు పండుగలో హాలిడేస్ అనేది లేదు సార్. అది ఉంటే నేను ఇవాళ ఇక్కడ రాకపోతుంది సండే అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే సార్, మేము ఇంత కష్టపడి చేస్తే మాకు బెదిరింపులు, మీరు ఇక్కడ ఎంత తిన్నారు, అక్కడ ఎంత తిన్నారు, అది ఇదని మాకు బెదిరింపులు వచ్చినాయి. సమ్ XYZ డోంట్ వాంట్ టు మెన్షన్ ది నేమ్ సార్. చెప్తే నేను ఒకటే చెప్పాను, బాబు నేను పేమెంట్ ఎవరెవరికి ఇచ్చానో లిస్ట్ ఇస్తాను, నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా అంటే చెప్పి నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. ఇప్పటికీ మమ్మల్ని ఏమంటారంటే కంజూస్ అంటారు సార్. గవర్నమెంట్ పనికి బ్యారేజ్ చేసి చేసుకోవాలని మిమ్మల్ని చూస్తున్నాం సార్ అని అంటారు. మా యశో ఆయన జాగ్రత్త ఆయన ఇప్పటికీ నాతో 10 సార్లు అన్నాడు, గవర్నమెంట్ పనికి బ్యారేజ్ చేసి సొంత పని కంటే ఎక్కువ బ్యారేజ్ చేసి చేసుకోవాలని మిమ్మల్ని చూస్తున్నాం సార్ అని. మేము ఏంటంటే వీ వాంట్ టు యూటిలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ. గవర్నమెంట్ నుండి డబ్బులు వచ్చేదే కష్టం సార్. ఆ వచ్చిన డబ్బుల్ని మ్యాక్సిమం యూటిలైజేషన్ చేసి మ్యాక్సిమం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము చేశాము. కాకపోతే మమ్మల్ని మా హెచ్ఓబి కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి, బెదిరింపులు వచ్చినాయి. ఆయన కూడా సేమ్ సమాధానం చెప్పాడు, మీకు అవసరం లేకపోతే చెప్పండి, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించేసుకోండి, మేము ఇక్కడ పని చేయమని కూడా చెప్పాము సార్. డైరెక్ట్గా మేము ఇక్కడ పని చేయము అని కూడా చెప్పాము. మేము తిన్నామని అంటే చెప్పండి, మీరు ట్రాన్స్ఫర్ చేయించేసుకోండి మమ్మల్ని అని చెప్పారు సార్. అటువంటి ఇప్పటికీ కూడా ఈ ఫామ్ని తీసేయాలన్న ఉద్దేశంతో, అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద పేపర్స్, ప్రెస్ పీపుల్ ఆర్ కంబైన్డ్ విత్ ద విలేజర్స్, దే ఆర్ గివింగ్ కంప్లైంట్ టు ద గవర్నమెంట్ దట్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ వైల్డ్ బోర్స్ డ్యూ టు దిస్ ఫామ్ అండ్ ద వైల్డ్ బోర్స్ ఆర్ డ్యామేజింగ్ అవర్ క్రాప్. నేనేమన్నాను, ఈ ఫామ్ వల్లనే మీకు డ్యామేజ్ అవుతుందంటే ఈ ఫామ్ చుట్టుపక్కల కాకుండా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదా వైల్డ్ బోర్స్ ఉందని నేను అడిగాను. అట్లా అయితే లేదంటే చెప్పండి, ఫామ్ని తీసేస్తాం. అవుతున్నదంటే మరి అక్కడ ఫామ్ లేదు కదా, ఎందుకు అవుతుంది అంటే దే ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్. అంటే మేము ఇంత కష్టపడ్డా కానీ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సార్ ఇక్కడ. ఇంత అంటే వీ షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్ అన్నట్టు, ప్యాషన్ ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉంటే వీ కెన్ డూ వండర్స్. బట్ దెర్ ఈస్ నో ఎంకరేజ్మెంట్ ఈ ఏరియాలో పర్టికులర్లీ ఫ్రమ్ డిపార్ట్మెంట్ సైడ్. దెర్ ఈస్ ఫుల్ ఎంకరేజ్మెంట్, నో ప్రాబ్లం సార్, మాకు ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. కానీ ఈ ఏరియాలో మాకు ఎంకరేజ్మెంట్ లేదు. దే వాంట్ టు రిమూవ్ దిస్ ఫామ్ అన్నట్టు. అంటే నేను చెప్పాను, మేము ఎట్టి పరిస్థితుల్లో తీయము, మా గవర్నమెంట్ పెట్టమని అనేది మేము పెట్టినాం. మాకు తీయమని గవర్నమెంట్ నుండి ఆర్డర్ వస్తేనే మేము తీస్తాం, అప్పటిదాకా మేము తీయం. కావాలని మీరు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించుకోండి అంతే చెప్పారు సార్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అంటే నౌ వీఆర్ ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్ హియర్.
ఏదైనా మీటింగ్ పెట్టాలన్నా ఏమన్నా వచ్చి గొడవ చేస్తారన్న ప్రాబ్లం అది కూడా మాకు కొంచెం అది ఉంది. ఎందుకంటే ఈ ఫ్యాక్ట్ ఏంటంటే చాలామందికి తెలియదు, కానీ పేపర్లో వచ్చింది మాత్రం వాళ్ళు ఎట్లా చేసిండు అనేది పబ్లిసిటీ వస్తుంది. అట్లా జరిగే విషయం బ్యాక్గ్రౌండ్ ఉందనేది ఎవరికి తెలియదు అట్లా సార్. అది మెయిన్ ప్రాబ్లం సార్. ఇక్కడ మేము ఆల్రెడీ మా కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళాము ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ ఇక్కడ అని చెప్పేసి. మన పేపర్లో కూడా అంత నెగిటివ్ రాశారు. మేము చెప్పాము మీకు అదే అమౌంట్లు ఇస్తాం, ఇంతకంటే ఇట్లా డెవలప్ చేసి చూపి, ఇట్లనే డెవలప్ చేయండి, ఇంతకంటే ఎక్కువ ఇట్లా డెవలప్ చేసి చూపించండి అని చెప్పాము సార్. మేము అంతకంటే ఎక్కువనే డెవలప్ చేసామని చెప్పాము మేము. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ సార్ హియర్. ఇప్పుడు I had dreams when I came here. I saw it was very scientifically done. Probably you know that I am a member of the State Committee, State Commission for Bamboo Development, along with the Venkatram Reddy. We have a committee here, but he has no funds. Central government has released some funds. State government has used it for other purpose and now released to Mr. Venkatram Reddy. He is the chairman for the committee for Telangana. There are 6 members, I am one of them. But that is one story that we haven't enjoyed the benefit of the central government plans. Central government keeps on saying, give us program. Some states are giving up to 120 crores they have received by giving the plan and matching. The problem is, central grant is 60%, state government has to put 40%. Then only that is released. And you got to give a compliance report before the next funds are released. That is not happening. So that is a story, as you said, the fund story is very serious. Regarding the claims of bamboo plantation, the various claims, people say that after 4 years, 3 or 4 years, you can harvest 8 to 9 tons, which means in the second year, there should be 8 or 9 new tons available, which will be harvested when they are minimum 3 to 4 years old. So first harvest is 6 years. When you go to any consultant, they tell you no, 3 years, 4 years. 6 years is the minimum time according to me when you can harvest bamboo poles which are minimum 3 to 4 years old. And the biggest problem is harvesting. Because of the congestion also, you can't harvest properly. World over, I have been to China many times. They have developed some pools. They are doing mozo plantations, as you are aware. We went around the fields many times. I would request you, sir, to demonstrate how to harvest bamboo pole. Once you have a color code, then you know which bamboo comes is 4 years old. Then you have to harvest them without disturbing the plant, which is the most difficult thing. The laborers are not available. I have some friends who got the farms. They are not able to harvest also because trained labor is not available. No tool has come called a saw, simple saw with a rotating mechanism. That is possible. That modern tool should be available to harvest bamboo culms. Sir, one battery operated tool is there, sir. Thank you. One battery operated tool is there, sir. Its blade is only 6 inches. Have you seen that? Yes, yes, sir. We are having the video, sir. If you want, you can send that video in the group. Yes, sure. In the group, sir. Because I would say we can must harvest all it. people who are going to plant bamboo, have planted bamboo, start using the tool. That is very important. Battery operated saw. That is important to use. Harvesting is a problem. And similarly, there is a litter, bamboo leaves. Whether they should be cleaned or not, we don't know. And you have not used any fertilizers. Have you used fertilizers? We are using chemical fertilizers, sir. We are using. Fertigation, we are giving the fertigation. Because fertilization is important. Lot of consultants tell you, you use a very good plant, you don't need water, you don't need fertilizer. That is all right for a random plantation. For a commercial plantation, when you want to have to return to be calculated, you have to regular fertilizer regime, water regime, the moisture content of the soil, there are meters available now to check the water moisture content. That needs to be done. Then only you will have. Like you have a development status. How many years old that is? 3-4 years. Not harvested yet.
Dendrocarnus strictus is a very good thing. And for the bounty plantation, biggest plantation in Telangana is horticulture plants, bounty plantation. And that is Bambusa bamboos, Moolam, because of thorns. All over we have studied that, we went around many places. One successful bamboo is that, Bambusa bamboos. It grows very thick, after 5 or 6 years, you have a good diameter. As long as you can know how to pruning, in the growth stage, you do the pruning, you can manage the plant. And that is a plant which is available all over South India. 70% of India has those two, Sadhanam and Moolam. So that is important for the bounty plantation. That also should have been discarded. That cannot be used for making sticks, agarbatti sticks. And it is very important to know that these plantations are 3 years old, 2 years old now, isn't it? 3 years. 2 years. 2 years old. Because you have to mark that even 2-year diameter seems to be, second year one has just come. The rainy season, people are grown. Those comes with diameter is still small. I would have thought there would be minimum 3 inches. Anyway, so that my advice is to work on 2 things. Fertilization plan must be there. Irrigation plan you can develop on and can share with the public around. And your observations on how many clumps grow every year. That will be recorded. Give each plant a number and see how many clumps come up. You are a demonstration project. So you need to have that data. That each plant, how many clumps have grown. We are told it should be 8 to 10 clumps every year. If it is less than that, then there is some problem. Thank you. Anytime? I have spent 15 years. I am not a farmer, but I have been a scientific guy. I was a gold medalist from Osmania University, mechanical engineer. Graduated very easily, 56 only. And in my 85th year, I celebrated my birthday recently, I took a vow that I will serve next many years of mine a bamboo sector only. Wow. And my family supporting me. I run an NGO called Rainbow Bamboo Academy. We have been research here and many people are coming for consultation around. And we would like to see, there seems to be some big hub and buzz around bamboo. But I have not seen anybody making money out of bamboo plantation. I have not seen anybody so far. I have been to many, some people have made money, 40-50 acres, a jungle like plantation. They made money. They claim. But we also don't believe that. Hardly anybody I know who has made profit in bamboo plantation. Unless there is, okay, another factor. Out of the clumps which come out, only 60% from the state, 40% from waste. They get bent, they get twisted, and they are not available. So that is one problem for us. So the 40% yield, 60% yield is there out of all these things. And they don't tell you, everybody calculates, no, at the end of 5th year you will get so much. They forget it's not, I'm talking about pole, if you want a pole plantation, which is what we do for ourselves. You know that in Nilgarh in Assam, the refinery is coming up. For the last 10 years in Northeast, they are searching for bamboo to supply 3,000 tons per day. They need. They are not able to do that. Even 10 years ago, I have passed, no agreement has been done. They signed agreement with the government, they found to make clusters, but nobody has succeeded so far. That too in Northeast. 3,000 the bamboo is very easy. If you take 40 tons yield per acre, it is very easy done. But they are not able to get that also there. So any information will be available to give you. The horticulture department for providing this opportunity. Sharath garu, Harshvardhan garu, thanks for your time. Ivala Sunday meeru aina time discount. So many other friends, including Jyoti Reddy garu papam. Varu raranukunda gani, but she took time to come. I am really thankful for her. And all the friends here, including Mehta garu.
అయితే ఇప్పుడు బ్యాంబూ అన్నిటికంటే సింపుల్ విషయం. గడ్డి గురించి మనం అంత ప్రత్యేకంగా గడ్డి అదే పెరుగుతుంది అనుకుంటాం, నిజంగా కూడా పెరుగుతుంది. సో ఇంతకుముందు వెంకటేశ్వరరావు గారు అంటే అన్ని రకాల బ్యాంబులు వస్తుంది సార్, గడ్డి అది దాన్ని రాకపోవడం అనేది ఉండదు, ఎక్కువ తక్కువ. అయితే వరల్డ్ ఓవర్ 1500 వెరైటీస్లో దాదాపు 100 కొంచెం అటు ఇటు ఇండియాలో ఉన్నాయనేది డాక్యుమెంటెడ్. కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బ్యాంబూస్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం వాళ్ళు ఇన్బార్ సపోర్ట్తో వాళ్ళు పబ్లిష్ చేసిండ్రు. అండ్ యూ షుడ్ అక్వైర్ దట్ కాపీ. మీకు ఉన్నదో లేదో తెలియదు, కొద్దిగా కాస్ట్లీ ఉంది, 12,000 రూపాయలు పెట్టింది వాళ్ళు. సో ఒకటి ఇన్బార్ వాళ్ళు కాపీ చలశాస్త్రి గారు రికమెండ్ చేస్తే మన శశిధర్రావు గారు రామారావు వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు అక్కడికి ఢిల్లీ పోయినప్పుడు ఇచ్చిన కాపీ నా దగ్గర ఒకటి ఉంది. ఐఎమ్ యూజింగ్ ఇట్ నౌ ఫర్ మై పర్సనల్ రెఫరెన్స్. బట్ దాంతో పాటు లెస్లీ అనే ఒక తను బేసిక్గా తను ఈజ్ ఏ మాలిక్యులర్ బయాలజిస్ట్ అనుకుంటారు. సో తను మచ్ మోర్ డీటెయిల్గా స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంబూ దాని మీద ఒక 2-3 పుస్తకాలు రాసింది. మీరు బ్యాంబూ మీద అందుకొరకే దీంతో పాటు బ్యాంబూ మీద ఉన్న ఆల్ నోన్ రిటర్న్ సోర్సెస్ మీరు కంపైల్ చేయడం మొదలు పెట్టుకోవాలి. అది ఎవరికి అర్థమవుతుంది అంటే ప్రాక్టికల్ అనుభవం ఉంటే తప్ప అది అర్థం కాదు. సో కాబట్టి ఇది ప్యూర్ థియరీనో ప్యూర్ ప్రాక్టీసో సరిపోయి 2 కావాలి. ఇండియాలో అన్ఫార్చునేట్లీ చేసేటోడు చదివేటోడు చేయడు. మీరు ప్రపంచంలో ఏ అడ్వాన్స్ కంట్రీస్లో కానీ ఈ డైకాటమీ అనేది ఉండదు. చేసేటోడు చదివేటోడు చేసాడు. కాబట్టి మన నాలెడ్జ్ అనేది చాలా దూరం పోతుంది. దాంతో ఏంటంటే బ్యాంబూ గురించి మనం ట్రెడిషనల్గా ఎంత అయితే తెలుసో ఎవరికి వాళ్ళకు లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆ స్పీషీస్ గురించి కావచ్చు, హార్వెస్ట్ చేసే పద్ధతులు కావచ్చు, టూల్స్ కావచ్చు. సో మీరు మారేడుమిల్లి పోతే తీరు ఉంటుంది, జబల్పూర్ పోతే తీరు ఉంటుంది. ఇవన్నీ అట్లీస్ట్ ఇవన్నీ డాక్యుమెంటెడ్. ఎక్కడ బ్యాంబూను ఎట్లా వాడుతున్నారు, టూల్ ఏంది, ట్రెడిషనల్ యూజేజ్ ఉంది, మోడర్న్ యూజెస్ ఏమున్నాయి, ఇదంతా కనుక కంపైల్ చేస్తే విత్ ఇన్ ఇండియా ఇట్స్ గోయింగ్ టు బిగ్ రెఫరెన్స్. రేపు ముందు యాక్చువల్గా నేషనల్ బ్యాంబూ మిషన్ వాళ్ళు తప్పనిసరి చేయవలసిన అవసరం ఉన్నది. వాళ్ళు చేయకుండా మనం కూడా చేయవచ్చు. అది కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ విధంగా అయితే 100 మొత్తం బ్యాంబూ వెరైటీస్ ఆఫ్ ఇండియా గురించి ఏదైతే చేసిందో, సిమిలర్గా ఒక 20 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ ఉన్నాడు మిత్రుడు రాజన్నతో పాటు ఒక 4గురిని ఏసీ లక్ష్మణ్ అని, ఇప్పుడు బ్రాండీస్ యాక్చువల్లీ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది అతనే, బర్మీస్ బ్యాంబూ. సో ఏసీ లక్ష్మణ్ వరల్డ్ ఓవర్ ఒక 100 స్పీషీస్, ఎలీట్ స్పీషీస్ అన్ని తెప్పించి బెంగళూరులో ఫామ్లో పెట్టిండు. వీళ్ళు 100 రకాలు చూసిండు. అన్ఫార్చునేట్లీ బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ దాని మీద కన్నుబడి చాలా లీగల్గా కొట్లాడి స్టిల్ ఆయన బయటికి పోయినప్పుడు చూసి దాన్ని కబ్జా చేసిండు. ఇప్పుడు అది లేదా, ఇక్కడ ఎన్ని స్పీషీస్ ఉన్నాయో కానీ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ సీయింగ్ 100 స్పీషీస్, దాదాపు ఒక 60-70 ఇండియన్ వెరైటీస్, దాదాపు ఒక 30-40 ఎలీట్ ఇంటర్నేషనల్ వెరైటీస్ ఇంక్లూడింగ్ గువాడువా. కానీ గువాడువా కంటే దొడ్డున్న వెరైటీ గురించి చెప్తాను రాజన్న ఇంతకుముందు. మన ఇప్పుడు ఈ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన ప్లాస్టిక్ డబ్బాలు ఏదైతే ఉన్నాయో చెత్త కలెక్షన్ కొరకు, దానికంటే దొడ్డుగా ఉండనాడు విన్నారా. సో కాబట్టి బ్యాంబూ అనేది ఎంత సింపుల్గా అనిపిస్తుందో అంత వాస్ట్ సబ్జెక్ట్ అది. సో కాబట్టి ఎట్లా పెంచుదాం అనుకున్నప్పుడు మనం వరి ఉన్నది, ఎన్ని రకాలు పెంచుతాం అనేది బ్యాంబూ కూడా అదే అప్రోచ్తో కనుక వచ్చేది ఉంటే, మొన్నటి వరకు మనకి ఇండిజినియస్గా అవైలబుల్ ఉన్నది స్ట్రిక్టస్ సాధనం, తర్వాత బంబూజా అంటే మూలం, ఈ 2 ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా అన్నొక తీరు ఉండయి. ఇప్పుడు ఐలాపూర్ బ్యాంబూ అని అంటారట, మన దేవాదులు ఎక్కడైతే పంపు చేస్తారో ఆ ఏరియా అంతా కూడా అద్భుతమైన బ్యాంబూ ఉంటుంది అంటారు. ఇప్పుడు ఐలాపూర్ బ్యాంబూ చాలా గట్టిగా ఉంటుంది, చాలా మందికి తెలియదు అది. ఇప్పుడు సిమిలర్గా మా ఊర్లో నాకు దట్స్ ద ఫస్ట్ ప్లాంట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్, probably at the age of 6 or 7, and the love continues. అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్న, క్లమ్స్ చూస్తానా, అరే ఇదో తీరున్నది, ఇది ముళ్ళు లేదు, ఇది మంచిగా ఉన్నది. ఇప్పుడు ఇల్లందా ఇది వరదనపేట పోతా అంటే బస్సుని చూసి అరే ఇక్కడ బ్యాంబూ పోతున్నది. అట్లా రకరకాలు చూస్తున్న క్రమంలో నేను 10th గ్రేడ్లో ఉన్నప్పుడు, 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక 20 పొదలు తీసుకొచ్చి 3 దిక్కులో పెడితే, ఒక దగ్గర వాటర్ చాలా ఎక్కువ ఉన్న ఏరియాలు ఉండే, ఓ దగ్గర నీడలు పెట్టిన వాయుల పొదలలో, ఇంకో దిక్కు కొంచెం మొరంగడ్డ, నీళ్ళు ఎక్కువ లేకుండా. లక్కీలీ అక్కడ ఎవరైతే మాకు పని చేసేదాన్ని కేర్ తీసుకున్నట్టు జాగ్రత్త పెంచిండు. అది మా చిన్నన్న వాళ్ళ పాలు పోయింది, మాది వాయు పొదలలో వచ్చిందని పోయింది. ఇంకో దగ్గర నీళ్ళున్న దగ్గర పెట్టిన దగ్గర ఇంకో చిన్న దగ్గర పోయింది. అయితే అది ఏంటి, అది విత్ ఇన్ 1.5 years చాలా పెద్ద ఎత్తున పెరిగింది. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అది కరెంట్ లైన్ ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి దాని కింది పోతుందని కొట్టేసింది.
But by then, I already had a sense how well bamboo can respond provided you give it irrigation. విన్నారా? సో ఈ నీడలు ఉన్నది సరిగ్గా రాలేదు, అది ఎక్కువ పొదలు అది కాకపోవడం, వాడోడు వీడు వచ్చి మూలి గట్టల కొరకు కొట్టుకపోవడం, దాని గురించి అది మాకు వచ్చింది. లక్కీలీ మా చిన్నాన్న వాళ్ళకు పోయిన దగ్గరది ఒక 10 పొదలలో 6 పొదలు దక్కినాయి. ఈ 6 పొదలు 1980లో పెట్టిన, 85 నేను ఢిల్లీకి పోయిన 86లో ఈ 6 పొదలు పొదకు 1000 రూపాయల చొప్పున 6000 రూపాయలతో అమ్మింది మేదరాయన. అప్పుడు నేను అనుకున్నారే 6 పొదలు పెడితే 6000, 100 పొదలు పెడితే 1,00,000 వస్తాయి. 1,00,000 అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్. దెన్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఎ సెన్స్ ఆఫ్ కమర్షియల్ పొటెన్షియల్ ఆఫ్ బ్యాంబూ. ట్రెడిషనల్ యూసేజ్ మేదరోళ్ళు వీళ్ళు పట్టుకపోయేదాన్ని. ఇక అక్కడి నుంచే స్టడీ కంటిన్యూ పోతున్న క్రమంలో మా దాంట్లో వచ్చినాయి నేను మళ్ళీ తీసుకొచ్చి పెడితే వాడు ముళ్ళగట్టంతా రాగానే కొట్టుకుపోతాను. ఎట్లా బాగానంటే అనుకోకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోతే మా దగ్గరే ఉన్నారు. సార్ మీరు మారేడుమిల్లి అడిగి కనుక పోయేది ఉంటే పెద్ద దొడ్డు ఉంటాయి, వాళ్ళు కనుపులలో డ్రిల్ చేసి పైప్ లైన్లో వాడతారు. తర్వాత ముళ్ళు ఉంటుంది బాగా, దాన్ని కొట్టేటోళ్ళకి అలాగుంటారు, దాన్ని కొట్టే హత్యారాలే అలాగుంటాయి, మామూలుతో కాదు అనుకుంటే అరే ఈ దొంగల ఈ రకం అయితేనే మంచిదని అది తీసుకొచ్చి నేను 500 పొదలు పెట్టిన మారేడుమిల్లి పోయి 1987. అయితే అన్ఫార్చునేట్లీ మా ఫాదర్ శ్రద్ధ చేయలేదు. దాంట్లో 30-35 దాకా నేను ఢిల్లీ నుంచి వచ్చేవారు సమ్మర్ ఎండిపోయినాయి చాలా. ఆ 30-35 చూడలేక నేను పరేషాన్లో ఆ ఎండలలో నీళ్లు పోయించే వరకు షాప్ అన్నీ పోయి ఒక 2 మిగిలి ఉండే ఆ రెండింటిలో ఒకటి ఒక 2 నెలల కింద పోయింది. ఒక్కటి ఇక దట్ వాజ్ దేర్ అంటిల్ రీసెంట్లీ, అది ఇప్పటికి ఉన్నది. సో అది ఇక దాని వెనక స్టోరీ అంత ఉన్నది, ఒక్కదాన్ని పెట్టిన స్టోరీ అన్నది. అయితే మొన్నది అది హై టెన్షన్ కరెంట్ వైర్ల మీద పోతుంది కాబట్టి గాలికి ఇది కూడా ఒక 4 విలేజ్ కరెంట్ లైన్ అంతా దెబ్బతినేది. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సార్ మీరు ఎట్లా చేసి దాన్ని తీసేయాలంటే మొన్న అది తీసుకొచ్చి కుక్లింగ్ తీసుకొచ్చి తవ్వి ఇదైనాక రమణ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాను నాకు కావాలి అంటే తీసుకపోతే ఒక ట్రాక్టర్ లోడ్ నిండుగా వెళ్ళింది ఒక పొద. అయితే ఇప్పుడు ఈ 4 ఫీట్ చూసినాక మీరు ఇది లోపల రైజోమ్స్ ఇగో ఇక్కడ నుండి అక్కడికి స్ప్రెడ్ అయ్యి, అంటే మీరు ఒక 4-5 సాపల వెడల్పు ఇది ఉన్నది. సో అయితే బయోమాస్ పరంగా చూసుకుంటే డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ వెరైటీస్. బట్ మరి మీరు పోల్స్గా కానీ లేకపోతే ఇటువంటి వాటికి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు హార్వెస్టింగ్ మన మామూలు ఉంటుంది. యూ నీడ్ టు హ్యావ్ దట్ స్పెషల్ స్కిల్స్. అన్ఫార్చునేట్లీ ఆ స్కిల్డ్ పీపుల్ పోతుండ్రు, కొత్త టెక్నిక్స్ వస్తలేవు. కాబట్టి అఖిలేందర్ రెడ్డి గారు అక్కడక్కడ మీరు రికమెండ్ చేస్తున్నదంటే మీరు బ్యాంబూదా పెట్టుకున్నట్టే, అరే బ్యాంబూతో మా తిప్పలు ఉంటుంది అది ఇది అని చెప్పి నేను అంటుంటే కానీ గ్రూప్స్లో అంత ఈజీ కాదు రాదు. సో దట్ ఈస్ వేర్ స్పెసిఫిసిటీ, ఒక్కొక్క మన వెరైటీకి ఉండే స్పెసిఫిసిటీస్ ఉన్నాయి. సో స్ట్రిక్టర్స్కి వచ్చే వరకు స్ట్రిక్టర్స్ నేను మా చిన్నాన్న వాళ్ళకు పోయిన బాబత్ పొదలు ఏదైతుందో మంచి గర్త్ ఉండేది, మంచి హైట్ ఉండేది. అదే నేను వేరే దగ్గర చూసిన గర్త్ ఆ హైట్ వస్తలేదు. సో నాకు ఎందుకు కావచ్చు అబ్బా అని అనుకున్నా. కానీ రీసెంట్గా నేను వెన్ బ్యాంబూ వెబినార్ దాంట్లో వాళ్ళు ఏం చేసిండ్రు, స్టాక్సీ వెస్టర్న్ ఘాట్స్లో పెరిగేది వాళ్ళు 800 కిలోమీటర్ స్ట్రెచ్లో ఎవ్రీ 10 కిలోమీటర్స్కు శాంపుల్ తీసుకొని వాళ్ళు బెస్ట్ క్లోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి ఉన్నాయని చూసి దెన్ దే నారో డౌన్ అండ్ కూడా సింధుదుర్గ్ జిల్లాలో దే హ్యావ్ ద బెస్ట్ టాక్సీ వెరైటీ. సో విత్ ఇన్ ఈచ్ వెరైటీ యూ హ్యావ్ వేరియేషన్. సో కాబట్టి మీరు టిష్యూ కల్చర్ కనుక పోవాలంటే ఇప్పుడు ఇక్కడ టుల్డా ఉన్నది కదా, తీసుకుపోయి పెడితే సరిపోయేది కాదు. సో విత్ ఇన్ టుల్డా యూ గో విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీస్. సో అట్లా వెన్ ఇట్ కమ్ టు స్ట్రిక్టర్స్ అనేది నేషన్ వైడ్ కనుక తీసుకుంటే 40% స్ట్రిక్టర్స్ 40 మన దగ్గర పెడితే ఒక 1 year కనుక దక్కుతాయి, తర్వాత దక్కుతుంది. ఎంత ఎండలున్నా తట్టుకుంటుంది. కాబట్టి ఒకప్పుడు నేను బ్యాంబూ అరిడ్ జోన్కు క్రాప్గా నేను రీసెర్చ్ మొదలుపెట్టిన. నౌ దట్ వీ హ్యావ్ వాటర్ అనేది పెద్ద ఇష్యూ కాదు కాబట్టి మనం వాటర్ ఇంటెన్సివ్ స్పీషీస్ కూడా మనం పోవడానికి మనం ఇవాళ మనకు వాతావరణం ఉన్నది. సో దాంట్లో బల్కో కావచ్చు, టుల్డా కావచ్చు, ఇవన్నీ వాటర్ గజ్లింగ్ ప్లాంట్. బట్ లెట్స్ ఏ వాటర్ లేదనుకుందాం, మీకు కొద్ది వాటర్తో స్ట్రిక్టర్స్ కెన్ పర్ఫార్మ్ సో వెల్. అయితే స్ట్రిక్టర్స్లో కనుక మనం క్లోన్స్ కనుక చూసుకునేది ఉంటే ఇప్పుడు ఎంటైర్ తెలంగాణలో కానీ ఇంకెక్కడ కానీ స్ట్రిక్టర్స్ మీద కనుక స్టడీస్ చేసి ఉంటే ఇఫ్ యూ కెన్ కమ్అట్ విత్ సమ్. బీమా కూడా అంతే కదా, బీమా అనేది నో పర్టికులర్ బల్కోవాలో ఒక పర్టికులర్ క్లోన్ వాళ్ళు చూసుకున్నారు ఇది పర్ఫార్మింగ్ వెల్ అని, దాని నుంచి చేసి బల్కో అంటే బీమా అనే, అసలు బ్యాంబూ అంటే బీమా అనే కాడికి వచ్చింది. సో సిమిలర్గా మన దగ్గర స్ట్రిక్టర్స్ మీద సైంటిఫిక్ స్టడీస్ మీరు యూ ఎంటర్ వెరీ ఎర్లీ ఇన్ టు మీ క్యారీర్లో. సో మీరు స్ట్రిక్టర్స్ తర్వాత మన లోకల్ వాటిలో క్లోన్స్ మీద చూస్తూ ఉండండి. మీరు ఎక్కడ పోతే అక్కడ మీరు పొదలు చూడండి. వీ షుడ్ ప్రిజర్వ్ దట్ జెనెటిక్ రిసోర్స్ అండ్ మల్టిప్లై. ఒకవేళ అయ్యేది ఉంటే నాకు అనిపించేది అంటే ఆల్మోస్ట్ టాక్సీకి కొద్దిగా దగ్గరలో వచ్చే వెరైటీ అది.
ఒకటేంటంటే వెరీ క్లంపీ ఉంటుంది, హార్వెస్టింగ్ అంత ఈజీ కాదు. స్టాక్స్ ఇలాంటివి కొంచెం దూరం ఉంటాయి కాబట్టి ఈజీగా జ్యోతిరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా హార్వెస్ట్ చేయవచ్చు, అంత ఈజీ స్టాక్స్. అందువరకే అయితే నాకు మొన్న గోవా పోయే వరకు స్టాక్సీ అనే వెరైటీ ఉంటుందని కూడా తెలియదు. అంటే మీరు చూడండి, ద సో మచ్ ఆఫ్ వేరియేషన్ విత్ ఇన్ బ్యాంబూ. మనకు స్టాక్సీ, నాకు బ్యాంబూ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉన్న నాకే స్టాక్సీ గురించి మొన్నటి వరకు తెలియదు. సో ఇప్పుడు ఫర్నిచర్ దాంట్లో మొన్న గ్రూప్లో ఫొటోస్ మీరు కూడా చూసి ఉంటారు, అదంతా స్టాక్సీతో చేసింది. ఇంకేం వెరైటీస్ అని అంటే తనంత 4-5 వెరైటీస్ చెప్పింది, ప్లస్ అదర్స్ అన్నాడు. మన దగ్గర ఏ ఒక్కటి కూడా లేదు. సో ఇఫ్ యూఆర్ థింకింగ్ ఆఫ్ డెవలపింగ్ బ్యాంబూ ఫర్ ఫర్నిచర్ విచ్ ఈస్ ఎ గుడ్ వెరైటీ అనే దగ్గర మన దగ్గర లేదు. సో అందుకొరకు ఇంతకుముందు మీరు ఎందుకొరకు ఇచ్చేస్తారు, బయోమాసా, పోల్సా, దెన్ విత్ ఇన్ దట్ మీరు ఫర్నిచర్ కొరక లేకపోతే కన్స్ట్రక్షన్ కొరక అన్నారు. సో డిపెండింగ్ ఆన్ యువర్ యూసేజ్ యువర్ వెరైటీ సెలెక్షన్ హస్ టు కమ్. అది ఎక్కడి నుంచి చేస్తారు, మొక్కలు అదంతా అది ఒక పెద్ద ఇష్యూ ఉన్నది. కానీ సో కాబట్టి మీరు బ్యాంబూను దీని ఒక బేస్గా, దీని ఒక ఇనిషియేషన్గా తీసుకొని దెన్ యూ డిగ్ ఇట్ ద హోల్ బ్యాంబూ ఫీచర్ మీ చేతిలో ఉన్నదని మీరు అనుకుంటే దెన్ యూ విల్ టేక్ దట్ సీరియస్లీ, దెన్ యూ కీప్ డిగింగ్ ఆన్ దట్ ఎక్స్ప్రెషన్ హస్ టు గో ఆన్. అయితే అట్లా ఆల్రెడీ కొన్ని ఫ్యాసెట్స్ ఆఫ్ బ్యాంబూ గురించి తెలిసిన వాళ్ళు, దాంతో వర్క్ చేసిన ఆర్టిజన్స్ కావచ్చు, బయోటెక్నాలజీ నుంచి వచ్చిన వాళ్ళు, కమర్షియల్ ఎలిమెంట్ను ఎక్స్ప్లోర్ చేసిన వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ప్రాసెసింగ్ ఆల్రెడీ చేస్తున్నారు. రేపు ఏమైనా నర్సరీ పెట్టాలన్నా, పెంచాలన్నా జ్యోతిరెడ్డి గారు లాంటి వాళ్ళు రెడీ ఉన్నారు, వెంకటరమణ రెడీ ఉన్నారు. సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ లైక్ దట్. అన్ఫార్చునేట్లీ దీని మీద స్టడీ చేసి చాలా తక్కువ ఉన్న వాళ్ళ మధ్యన ఒక నెట్వర్క్ కనెక్టివిటీ లేదు. సో ఇక్కడ 2 ఏళ్ళు ఇప్పుడు డాక్టర్ రమణ అన్నాడు, ఈ 4 వెరైటీల కొరకు అంత దూరం పోయి చేసేది, మనం 20 వెరైటీలు మనం ఫలానాన్ని ఇవ్వడానికి రెడీ ఉన్నాడు, మనం తెచ్చి పెట్టించుకుంటే అయిపోతాయి కదా. అంటే మరి 20 వెరైటీలు ఉన్నాయని మనకు పరిచయం కావడానికి ఈ నెట్వర్కింగ్లో భాగంగానే అయింది. సో తను ఒక్కరు పెట్టుకుంటారు కానీ మరి 10 మందికి ఎట్లా తెలాలి. కాబట్టి మనం పోతే ఈ పోవడం అనే ట్రిప్ అనే ఒక వేదికగా వీ కెన్ డిస్కస్ సో మెనీ డైమెన్షన్స్ దట్ ఆర్ మిస్డ్ అవుట్, సో మెనీ డైమెన్షన్స్ దట్ ఆర్ ఆల్రెడీ దేర్. కాబట్టి నెట్వర్కింగ్ అనేది దాంట్లో భాగంగా నువ్వు రావడం ఇంపార్టెంట్ అంటే కదలు. సో అట్లా ఇప్పుడు రాజేష్ వచ్చిండు, ఈజ్ గెటింగ్ ఇన్, చదువుతుంటాడు. ఇప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్ చాలా మంది, ఫారెస్ట్ వాళ్ళకే బ్యాంబూ గురించి సరిగా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటిది నేషనల్ బ్యాంబూ మిషన్ ఎప్పుడైతే పాలసీ లిబరలైజ్ చేసిందో, హార్టికల్చర్ డొమైన్కు ఇది చేసిండు, హార్టికల్చర్ వాళ్ళకి చాలా మందికి బేసిక్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఐఎమ్ సో సర్ప్రైజ్. ఇప్పుడు మీరు 2-3 ఏళ్ళ నుంచి చేస్తాను, మీకు ఫార్మర్ మీరు ఇప్పటికే 10 ఫార్మ్స్ తిరిగి రానుండే, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఊరుండే. సో కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ రీసెర్చ్కి గ్రాంట్ కానీ, మీతో పాటు కొంత సిమిలర్ ఇంట్రెస్ట్ ఇంకా 4 పూలప్ చేసి ఒక టీమ్ను డెవలప్ చేయడం కానీ, సో దోస్ ఆర్ ద ఎఫర్ట్స్ దట్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ పరంగా అవి ఎంత ఫాస్ట్గా కనుక అయితే మామూలు జనాలు అంత ఫాస్ట్గా బెనిఫిట్ అవుతుంది. ఇక దాని తర్వాత పండిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, మనం పొయ్యిలో పెడతామా లేకపోతే రూపాయి విలువ దాన్ని 100 రూపాయల వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్గా చేస్తాం అనే దగ్గర సో మెనీ థింగ్స్ హ్యావ్ టు గో ఇన్ బిట్వీన్, ఇంక్లూడింగ్ ప్రాసెసింగ్, స్కిల్స్ డెవలప్మెంట్, కన్జ్యూమర్ యాటిట్యూడ్స్ మారడం, ఇదంతా పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు సస్టైనబిలిటీ, గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్ అని వస్తున్న క్రమంలో ప్లాస్టిక్ పోవాలన్నప్పుడు వెదురును మించిన మనకు ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఈ వెదురును మనం ఎంత అద్భుతంగా వాడుకుంటే అంత సమాజం నుంచి రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది సో గ్రీన్ గోల్డ్, దీన్ని ఏదన్నా పెట్టవచ్చు నోమెన్క్లేచర్. కాబట్టి సో మనం ఈ లర్నింగ్ పాత్ మీద డెఫినెట్గా ఉండాలి. సో గ్లాడ్ తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ హస్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్. బట్ దీని ఇంకా మచ్ మోర్ రిగరస్గా, మచ్ మోర్ సిస్టమేటిక్గా ఇంకా 4-5 కనుక ఎక్స్పెరిమెంటల్ ఫార్మ్స్ కనుక అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేది వేరే దగ్గర రాకపోవచ్చు. సో కాబట్టి ఈ 4-5 మధ్య నెట్వర్క్, దాన్ని నేషనల్ వైడ్ నేషనల్ బ్యాంబూ మిషన్ అనే ప్లాట్ఫామ్ ఎట్లా వాడుకోవాలి, అవుట్ సైడ్ ద గవర్నమెంట్ ఉండే బ్యాంబూ సొసైటీ ఆఫ్ ఇండియా కానీ మిగతా ఉన్నాయి, ఇవి కనుక చేసుకునేది అంటే ఈ నాలెడ్జ్ నెట్వర్క్స్ అనేది కనుక మనం కేర్ఫుల్ కనుక చేసేదంటే ఈ ఎఫర్ట్స్ అంతా కూడా ఇన్ డ్యూ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు పే రిచ్ డివైడెండ్. సో ఇక్కడ మనం వీ హ్యావ్ వండర్ఫుల్ పీపుల్ హియర్. సో అండ్ నాకు ఈడ వచ్చి చూడడం కంటే ఈ వచ్చిన దాన్ని వేదిక పెట్టుకొని వీళ్ళందరి మధ్య ఇవన్నీ చర్చ చేయడానికి అక్కడికి వస్తుందనే దాంతో రావడం జరిగింది. బట్ నేను వచ్చి చూసిన దాంట్లో యాక్చువల్ నేను అనుకున్న దానికంటే ఐ సీ ఏ బెటర్ గ్రోత్ హియర్ ఇక్కడ. ఎందుకంటే 2 years అంత ఈజీ కాదు. బట్ బికాజ్ యూ బీన్ గివింగ్ వాటర్, అదంతా టుల్డా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. టుల్డా దేనికి వాడవచ్చు ఎట్లా. తర్వాత బ్రాండీస్ ఇంతకుముందు మీరు ఏదైతున్నారో చాలా స్లో గ్రోత్. నేను అనుకుంటా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండర్ మీ. రైజోమ్స్ ఒకసారి కనుక ఇదైనాక ఐ థింక్ బ్రాండీస్ ఈస్ గోయింగ్ టు బెటర్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత మనకు మన కన్స్ట్రక్షన్కు వాడవచ్చు. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ బ్యాంబూ. సో మేము గోవా దగ్గర పోయిన దగ్గర ప్రధానంగా వాళ్ళు వాడేది కన్స్ట్రక్షన్కు బ్రాండీస్, ఫర్నిచర్కు వాళ్ళు స్టాక్సీ వాడుతున్నారు.
సో కాబట్టి మనం 2 years అబ్జర్వేషన్ మీద మనం బ్రాండీస్ను కొట్టేయవలసిన అవసరం లేదు. అయితే ఐఎమ్ లిటిల్ డిస్టర్బ్ వెన్ యూ సే అదంతా పక్కకు పోతుంది అది అనేది అవుతున్నదో అది కొద్దిగా ఇబ్బందికరం. పెంచినప్పుడు ఇట్లా స్ట్రైట్గా పోవడానికి ఉంది పక్క, మరి దానికి వేరే దగ్గర కూడా అంతటా విజిట్ ఎగ్జిబిటింగ్ ద సేమ్ ప్రాపర్టీస్ మనకు తెలియదు, చూడాలి. సో ఇట్స్ ఎ లర్నింగ్ పాత్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూఆర్ ఆల్ ఆన్ ఇట్. So and we should continue this association and let us all take this much more seriously and that our efforts and time will be very, very, very well rewarded. Thank you. మీరు అన్నట్టు లోకల్ బ్యాంబూని ఫర్నిచర్కి ఉపయోగించుకోవచ్చు, కన్స్ట్రక్షన్కి ఉపయోగించుకోవచ్చు, బయోమాస్కి అన్నిటికి ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచన చాలా మందిలో ఉన్నది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మన పర్పస్ దేనికోసం, పోల్స్ కోసమా, ఫర్నిచర్ కోసమా, కన్స్ట్రక్షన్ పర్పసా, లేకపోతే బయోగ్యాస్ దానికోసమా, దేనికోసం అనేది డిసైడ్ చేసిన తర్వాత ఆ కన్సర్న్ వెరైటీస్ ప్లాంటేషన్ చేస్తేనే ఫార్మర్కి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద వన్ పాయింట్. సెకండ్ పాయింట్ మీరు చెప్పారు, వాట్ ఎవర్ ద లిటరేచర్ ఇస్ దేర్ వీ హ్యావ్ టు కలెక్ట్ అనేది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి వీల్ సెండ్ ఏ ప్రపోజల్ టు ఎస్టాబ్లిష్ ఏ బ్యాంబూ లైబ్రరీ సో దట్ వీ కెన్ కలెక్ట్ ఆల్ ద జర్నల్స్ ఆర్ వాట్ ఎవర్ బుక్స్ ఆర్ దేర్. పెడితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్గా ఉంటుంది, నాలెడ్జ్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా మన అది ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ బీసీ కార్పొరేషన్ ద్వారా ఒకటి ట్రైనింగ్ హాల్, ఒకటి కన్స్ట్రక్షన్ ప్రపోజల్ పెట్టిందని చెప్పి తెలిసింది. సో వాళ్ళు ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తే దాంట్లోనే లైబ్రరీ, అంటే దాంట్లో ఆల్రెడీ ట్రైనింగ్ హాల్ ప్లస్ మేమేమి చెప్పామంటే కొన్ని ఎక్విప్మెంట్స్, అగరబత్తి స్టిక్స్ తయారు చేసేది కానీ, లేకపోతే మన ఈ షీట్స్, లామినేటెడ్ షీట్స్ తయారు చేసేది కానీ, ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ ఏమన్నా ఇక్కడ పెడితే, డెమోన్స్ట్రేషన్ పెడితే, ఇక్కడ ట్రైనింగ్ కూడా 1 week ట్రైనింగ్ కానీ, లేకుంటే 15 days ట్రైనింగ్, 20 days ట్రైనింగ్ ఇక్కడ పెట్టి మీరు అన్నట్టు లైబ్రరీ కూడా పెడితే కొంచెం వాళ్ళకి ఎఫెక్టివ్ ఉంటుంది. వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా మేము ఇచ్చే ట్రైనింగ్స్ కూడా ఎఫెక్టివ్ ఉంటుందని కోరుకుంటున్నాం. New shoots come. How many get eaten away by the animals? Survival of new shoots. What is the survival rate? The normal problem is without fencing, the rats or whatever you call the various rabbits etc. eat the bamboo shoot away. So you don't get all the bamboo shoot going up. Sheep, buffaloes, everything problem is there. So how many shoots get survived? We don't have any count, sir. But you have a problem. Yeah. Because biggest problem is bamboo shoots come, say 9 or 10, and 4 or 5 are eaten by the animals, or whatever the other damage is done. So that will not grow. So one of the biggest thing is to have fence around, make sure that the animals in the every year will not come to eat the. Main problem is with the wild boars, sir. Wild boars, we cannot stop them. They are coming in the night, late night They come hours. in the night. Sir. They eat the whole bamboo or they only clump? They are eating and damaging, sir. They are breaking the tender shoots. They are eating also. Eating also. Rhinos కూడా తింటాయి. ప్రవేశిస్తున్నాయి సార్, అంటే మొత్తం మట్టితో సహా లేపేస్తున్నాయి సార్. అప్పుడప్పుడు మాకు ఏమవుతుందంటే సార్, పైప్ లైన్ కూడా డ్యామేజ్ అవుతుంది సార్, డ్రిల్ పైపులు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. సో వాటిని మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది సార్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. Damage to the field as we stop. ఒకప్పుడు ఎనిమల్స్ ను డొమెస్టికేట్ చేసినట్టు బుల్స్ వీటిని డొమెస్టికేట్ చేసుకొని తౌటాలకు వాడుకుంటే ఇప్పుడు వెంకటరమణ గారిని మాట్లాడతారు. that you are making and even ఉన్న తక్కువ రిసోర్సెస్లో కానీ ఉన్న ఇబ్బందులు కూడా మీరు you are taking a lot of care and the interest you are showing definitely it is appreciable and ముందు I think we'll also be helpful personally in whatever way we can so that we can also contribute something. Definitely we'll be with you and I hope maybe next visit we'll have more information and some more growth. So wish you all the best. ఇనిషియల్ మీటింగ్ ఇయర్ సార్, అంటే ఇప్పుడు కొత్త కాబట్టి మాకు కూడా కొంచెం ఐడియా లేదు కాబట్టి నెక్స్ట్ టైం మీరు పీపీటీలు తీసుకొస్తే సార్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మేము పెట్టిస్తాం సార్. అప్పుడు దెన్ వీ విల్ హ్యావ్ ఏ క్లియర్ కట్ డిస్కషన్, అంటే
ఎవరి ఫీల్డ్లో వాళ్ళు చెప్పేస్తారు సార్. అంటే మీరు అన్నట్టు ప్రొడక్షన్ ఈజ్ వన్ థింగ్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ థింగ్, మార్కెటింగ్ ఈజ్ అనదర్ థింగ్. సో ఈ 3 సబ్జెక్టులలో మల్టిప్లికేషన్ అంటే ప్రాపగేషన్ ఈజ్ వన్ థింగ్, వన్ టెక్నిక్ సార్. ఈ 4 ఫీల్డ్స్లలో ఎక్స్పర్ట్స్ అందరూ ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్ వాళ్ళు చెప్తే సో వీ కెన్ పాస్ ఇట్ టు ద ఫార్మర్స్. అవర్స్ ఈజ్ ఎక్స్టెన్షన్, రీసెర్చ్ కాదు కాబట్టి ఎక్స్టెన్షన్ కాబట్టి విల్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ వీ కెన్ ప్రొవైడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టు ద ఫార్మర్స్ సో దట్ దే క్యాన్ డిసైడ్. అంటే వాళ్ళు కల్మ్స్ కోసం చేస్తున్నారా, లేకుంటే సార్ అన్నట్టు ఫుడ్ కోసం చేస్తున్నారా, లేకపోతే ఫర్నిచర్ కోసం చేస్తున్నారా, దేనికోసం చేసుకుంటే ఆ వెరైటీస్ ఈ వెరైటీస్ సూటబుల్, దీనికైతే ఈ వెరైటీస్ సూటబుల్, దీనికైతే ఈ వెరైటీస్ సూటబుల్, అట్లా దీనికైతే ఈ టైంలో హార్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సార్ అన్నట్టు 3rd ఇయర్ నుండి వస్తుందని అందరూ అంటున్నారు, కానీ 6th ఇయర్ నుండి అయితే బెస్ట్ అని చెప్పేసి సార్ అంటున్నారు. అట్లా 6th ఇయర్ నుండి వాళ్ళ మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేస్తేనే, సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తేనే వాళ్ళదంటారు సార్ మీరు 3rd ఇయర్ అన్నారు, 6th ఇయర్ నుండి వస్తుంది, 4 years దాకా ఏం రాలేదు, 5th ఇయర్ ఏం రాలేదని మళ్ళీ వాళ్ళు తీసేసే ప్రమాదం ఉంటుంది. ప్లస్ మళ్ళీ మిగతా వాళ్ళు ముందుకు రాదు, అది ప్రాబ్లం సార్. ఒక్క విషయం మర్చిపోయాం, సారీ టు ఇంటర్వ్యూ. మా ఇంట్లో మేము ఎల్లో బంప్ పెట్టాము, పెడితే ఇలానే పెద్దగా ఎల్లో బంప్ పెట్టాము, పెడితే పెద్దగా అంటే లాస్ట్ 10 years నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అంటే ఒక చిన్న గమ్మత్ ఎలా జరుగుతుందంటే, అయితే నేను చాలాసార్లు బ్యాంబు కట్ చేసి పోయినప్పుడు నేనే కట్ చేస్తాను పర్సనల్గా. చేస్తే మా పక్కింట్లో సార్ మేము బట్టలు ఎండేసుకుంటే ఒక బ్యాంబు వీళ్ళు కదా ఒకటి. అదే నేను ఎందుకు చేస్తున్నానంటే అది బ్యాంబు దీనికి యూజ్ అయింది, వాళ్ళకి అన్ని యూజ్ చేసి అప్పుడు కొంచెం యూజ్ అయిపోయి మరి ఎట్లా తర్వాత ఇంకోసారి పోయినప్పుడు దీన్ని ఎట్లా గ్రో చేయాలని అడిగారు. ఏం లేదు ఇది తీసుకుని ఇట్లా పెట్టేసి వచ్చేస్తుంది, పోయి నీళ్ళు పోయేసి చెప్తే అంటే మీరు మనుషులు ఎలా అట్రాక్ట్ అవుతారు అనేది ఫస్ట్ పెట్టమంటే పెట్టేవాళ్ళు. నేను ఫ్రీకి ఇచ్చాను కదా ఫస్ట్ది, బట్టలు ఆరేసుకోవడానికో లేకపోతే దీనికో దానికో. ఇంకో చిన్న విషయం, ఇంకా గమ్మత్తు విషయం, ఇది మా మదర్ చెప్పింది. నేను పోయినప్పుడల్లా ఈ సైడ్ బ్రాంచెస్ చాలా వస్తాయి ఎల్లో బంబులో, వల్గరీస్లో, బ్యాంబూసా వల్గరీస్. అవి కట్ చేస్తే 10 feet లెంత్, 6 feet, 12 feet కూడా ఉన్నాయి. అన్నట్టుగా గట్టిగా ఉన్నాయి, ఎండిపోయినాక గట్టిగా అయిపోయి అసలు ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే అసలు అన్బిలీవబుల్. అంటే కొడితే ఎవరైనా అసలు తట్టుకోలేడు. కుక్కలను కొట్టడానికి మన స్పెషల్లీ మంకీస్ కోసం పొడుగుది మా మదర్ ఓడుది, బట్ వెయిట్ ఏముండదు, ఇట్లా అంటే ఏమైనా వస్తే ఇట్లా ఒకరికొకరు అందరు లేడీస్ మా ఇంటి పక్కలు వాళ్ళు వీళ్ళు అందరికి తీసుకోవడం మొదలుపెట్టి అయిపోయింది. అదే ఒక పర్పస్ సర్వే ఊరంతా ఇవి అయినాయి, ఏది ఇట్లా కొట్టడానికి లైట్గా ఉంటాయి కదా. నేను అట్లా అంటే ఐ యూస్ టు స్టడీ హౌ ద బిహేవియర్ చేంజెస్ ఇన్ ద విలేజ్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. మా మదర్ ఏంద్రా ఇప్పుడు ఒకరు వచ్చిన ఒకటి 100 రూపాయలు అన్నాడు అంటే ఓకే ఇచ్చేసాను, ఒకరు వచ్చి 50 రూపాయలు అంటే ఇచ్చేసాను అన్నాడు. అంటే నేను ఎక్కడ ఉండే కదా, ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చాను. అయితే నేను ఒకసారి అన్నీ కట్ చేసి ఒక బండిల్ చేసి ఇలా పెట్టేసి ఒక రూమ్లో అయితే పక్కన పెట్టినాను. ఇవన్నీ అంత వేస్ట్, నా వైఫ్ అదే ఇప్పటికీ అంత సామాన్ వెనకటి నుంచి ఉన్నది, రోకలు ఇదోటి అది నీవు బ్యాంకు పిచ్చేది అరే సన్నటి అవి ఇట్లా పెట్టాను. ఏమో చెప్పలేము కానీ అలానే ఏదో పర్పస్ ఉంటే ఎలక్షన్ టైం వచ్చి అందరు దాని జెండాలకు కావాలని వాళ్ళకు ఒక్కొక్కటి 10 రూపాయల వరకు కొనుక్కొనిపోయింది. 10 rupees, unbelievable, which they wanted to throw it or burn it. ఎందుకంటే అంతవరకు కరెక్ట్ కావాలి కదా, 4 feet హైట్ ఉండాలి, దానికి మంచి కట్టుకోవచ్చు, లైట్ ఉంటుంది, ఇట్లా పట్టుకొని జై జై అని ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ పెట్టుకొని చేయొచ్చు కదా. కరెక్ట్గా సూట్ అయింది అన్నట్టు. నేను చెప్తున్నా చూసిందా మీరు, ఇవి ఇంకా కొన్ని పెట్టుకుంటే ఇంకా ఉన్నాయా అంటే ఇంకా లేవు, అయిపోయినాయి. అవి ఎప్పటి నుంచో చేస్తే ఒక మీరు అన్నట్టు ఆఫ్టర్ చిన్న మినీ ట్రక్ అది అంత అయ్యేది, ఆ చిన్న అన్ని అవన్నీ అమ్ముకుంటే 1000 రూపాయలు వచ్చేది కదా. మరి ఎలక్షన్ ఎప్పుడే యూజ్ అయితే మరి వేరే ఎప్పుడు యూజ్ కాదు. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క విలువ సిచ్యువేషన్ బట్టి మార్కెటింగ్ చేంజ్ అయిపోతుంది. అది మీకు చెప్పేది అంటే ఇట్లా కూడా యూజ్ అవుతుందని చెప్పడానికి కోసం నేను ఈ అవకాశాన్ని యూజ్ చేసుకున్నాను. స్టేకింగ్ చేయడానికి, స్టేకింగ్ చేయడానికి వీటికి కావాలి అని చెప్పి మొదలుపెట్టాను. తర్వాత ఇంట్రెస్ట్ పాలీ హౌస్ కల్టివేషన్ చేయాలి అని అనిపించింది. ఓపెన్ కల్టివేషన్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఈ ఐరన్ పాలీ హౌస్ అంటే వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంటే కాస్త నెగిటివ్ రిపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. పాలీ హౌస్ అంత బాగుంటుంది, నెగిటివ్ రిపోర్ట్స్ ఏంటి అని తర్వాత మెల్లగా స్టడీ చేస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇవన్నీ కాపీ పేస్టెడ్, మనకి డిజైన్ కానీ ఏది కానీ ఇండియా స్పెసిఫిక్ డిజైన్స్ లేవు. వాట్ ఈస్ బిన్ డన్ ఇన్ ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ బిన్ కాపీ. అక్కడ క్లైమేట్ వేరు, వెదర్ వేరు, మన క్లైమేట్ మన వెదర్ వేరు, కాబట్టి చేంజెస్ కావాలి. కానీ కాపీ చేసి అలానే పెట్టేశారు. సో 80% పాలీ హౌసెస్ ఆర్ బిగ్ ఫెయిల్, వదిలేస్తారు రైతులు గురించుకొని.
సబ్సిడీ వస్తుంది కాబట్టి నా డబ్బు కాదు. బట్ సచ్ ఇంపార్టెంట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఈజ్ బీయింగ్ నాట్ అడాప్టెడ్ ప్రాపర్లీ టు అవర్ కంట్రీ అనిపించింది. ఆ టైంలో మిస్టర్ ఘోష్ అని వింటారు సార్, హరిబ్రతన్ ఘోష్. We both met at some place. Then we've been associated. So I went to him. He has done some work there with the polyhouse. అక్కడ ఉండి ఆయనతో తిరిగి ఆయనతో కూర్చొని చేసిన తర్వాత then we partnered. And then we started building polyhouses with bamboo with a different design which is adapted to specifically local conditions. Entirely different. Concept వేరు, మెటీరియల్ వేరు, డిజైన్ వేరు. ఆ రకంగా అప్పుడు బ్యాంబూస్లో bamboos. So once you start your journey with bamboos, you will die with bamboos. అదే జరుగుతుంది. సో procurement was a big problem. మేము వాడేది bamboos బల్కోవా, టుల్డా టు సమ్ ఎక్స్టెంట్ దొరకకపోతే న్యూటాన్స్ ఇస్ ద ప్రిఫర్డ్ వన్. ఈ 3 స్పీసీస్ ఎక్కువ వాడతాం. ఈ 3 స్పీసీస్ మన దగ్గర ఎక్కడ గ్రో అవ్వదు. దిస్ ఆర్ ఆల్ డన్ ఇన్ నార్త్ ఈస్టర్న్. మహారాష్ట్రలో కొంచెం బీమా ఎక్కువ చేశారు. ఇట్లా దేశం అంతా తిరుగుతూ కొంచెం నాలెడ్జ్ సంపాదించుకున్నాము. సో దిస్ ద బ్యాక్గ్రౌండ్. కమింగ్ టు సమప్ చేస్తే అందరూ ఆల్మోస్ట్ చెప్పేసారు, అందులో కొత్త ఇంకేం లేదు. ప్రాక్టికల్గా నేర్చుకుంటే సమప్ చేస్తే 3 థింగ్స్. మనం ఎందుకు బ్యాంబూ పెంచుతున్నాం అంటే ఏ పర్పస్కి పెంచుతున్నామని ఫస్ట్ డిసైడ్ కావాలి. తర్వాత ఏ స్పీసీస్ దానికి సూట్ అవుతుంది డిసైడ్ కావాలి. తర్వాత కల్టివేషన్ టెక్నిక్. సేమ్ బ్యాంబూ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇందాక ఆయన చెప్పారు, భారతి గారు బయో ఫ్యూయల్ కోసం చేస్తారు. దానికి యూ నీడ్ టు హ్యావ్ 1000 plants. Whereas suppose if I want, I need to have poles. So I can have 600 to 800 or 400 to 800 in between చేసుకోవచ్చు. సో ఈ రకంగా వేరియేషన్స్ ఇవన్నీ ముందరే స్టడీ చేసుకుంటే కరెక్ట్గా ఈల్డ్ వస్తుంది. అండ్ ఐ బెగ్ టు డిఫర్ ఆన్ సర్టన్ పాయింట్స్ వాట్ మిస్టర్ మెహతా సెడ్. 6 years you have to harvest. Sir, no farmer is going to wait for 6 years. Things have changed. So when you have higher density plantation, 3 years you have to complete because the pole attains maturity at the end of 3rd year. So when you plant on the first year, color coding the key what you said. So first year మనం చేసినప్పుడు కలర్ కోడింగ్, సే ఫస్ట్ ఇయర్ యూ డిసైడ్ రెడ్ కలర్ మార్కింగ్ చేసుకుంటాను నేను. ఒక 3 పోల్స్ వస్తాయి, 2 పోల్స్ వస్తాయి, అంతకంటే కాదు. సెకండ్ ఇయర్ 5 to 6 poles వస్తాయి. థర్డ్ ఇయర్ యూ గెట్ అరౌండ్ 6 to 8 poles. సో ఈ ఫస్ట్ ఇయర్ వచ్చింది, 4th ఇయర్ బిగినింగ్లో మేబీ యూ కలర్ విత్ రెడ్ కలర్ అనుకోండి, అది కట్ చేసుకుంటారు అంతే. 5th ఇయర్ మళ్ళీ మీకు వస్తాయి, మళ్ళీ సేమ్ కోడింగ్ ఫాలో కండి మీరు. ఎవ్రీ ఇయర్ యూ కీప్ కంటిన్యూ టు హార్వెస్టింగ్ పోల్స్ నీట్లీ, మెచ్యూర్డ్ పోల్స్. సో దట్ మీన్స్ 4th year, 3 years you need to wait to get the matured poles. And some industries mature poles are not required. Like agarbatti sticks, not 1.5 year you can always take it. Construction purpose, furniture purpose, you have to wait almost for about 3 complete years. సో ఈ రకంగా మనం చేసుకుంటే చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకొక చిన్నది, నేను ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఐ ప్రాసెస్ బాంబు, ట్రీట్ అండ్ ప్రాసెసింగ్ 2 నా దగ్గర యూనిట్ ఉంది. మీరు ఎప్పుడైనా వస్తే చూడొచ్చు వచ్చి. ఆత్మకూరమ్మ, యాదాద్రి జిల్లా దగ్గర, మోత్కూరు దగ్గర. హౌ ఐ ట్రీట్ అండ్ సీ యాదాద్రి. సో ఐ బిన్ యూజింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 years నుంచి నేను ట్రీట్ చేసిన బ్యాంబూస్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి, ఎక్కడేం ప్రాబ్లం. చక్కగా మంచిగా టోటల్. ఒకటే థింగ్ ఏంటంటే పబ్లిక్లీ ఐ కెనాట్ డిస్క్లోజ్ బికాస్ ఐఎమ్ అండర్ NDA రిగార్డింగ్ ద ప్రాసెస్ దట్ ఈస్ అప్లైడ్ ఫర్ పేటెంట్ బై మిస్టర్ ఘోష్. I can explain you. I am nothing, not publicly. I don't honor the agreement. First class. Please come. Everyone will come and see how you can increase the bamboo life to the decades. Treated bamboo lasts for decades, not 5-10 years. So you can see, I can show that also. ఇంకొకటి ఏంటంటే మెహతా గారు కామెంట్ చేస్తారు. I don't know anybody. Really, profits people say they have planted bamboo 50 acres, whether I'm earning or not, nobody is telling, we don't know any. I would propose, if you all want to visit a place where 50 acres of bamboo, especially Bhima, has been planted, wonderful level he is doing. I'm buying bamboo from him. His name is Mr. Chandra Reddy near Kakinada, Anaparthi, Kakinada. Saubhagya
సౌభాగ్య అది అది ఇక్కడ ఉంటాడు ఫాదర్. సో నేను మీరందరూ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మనం ఒకసారి డిసైడ్ అయితే ఐ విల్ టేక్ హిస్ పర్మిషన్ అండ్ సే దట్ ఐ గివ్ డేట్స్ వన్స్ హీ సేస్ yes. Very good idea. Because now we are seeing small things. Lot of people second year అయినా కూడా మీరు ఇక్కడ రాగానే ఐ హ్యావ్ సీన్ సమ్ డిసప్పాయింట్మెంట్ ఓవర్ దట్. అది ఇంత లాంగ్ ఎగ్జాంపుల్. సో ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్ చేస్తున్నారు అండర్ దీస్ కండిషన్స్. గవర్నమెంట్తో పనిచేయడం అంత ఎండింగ్ లేదు. అందుకే వాట్ ఐ హ్యావ్ డన్, ఐ కుడ్ హావ్ గాన్ టు వెంకటరామరెడ్డి గారు టోల్డ్ ఐఎమ్ డూయింగ్ దిస్ థింగ్స్, ఏమైనా చేయండి. ఐ సెడ్ నో, నేను చేయను వాళ్ళు చేయలేరు. కాబట్టి ఐ ఇన్వెస్టెడ్ మై సెల్ఫ్ అండ్ డన్ ఎవ్రీథింగ్ మా ఫామ్లో రిగార్డింగ్ బ్యాంబూ ట్రీట్మెంట్ కానీ బ్యాంబూ యూసేజ్, developing designs and implementation. I also construct for other people. They have implemented some polyhouses. Nearby ikkada kuda okati I have done a small polyhouse here. You can see. Yes, I visited that polyhouse. Yeah. So మీరు అనుకుంటే నేను I will take that appointment from him. ఒక టైం చూసుకొని వెళ్దాము. Little far, so we have to plan and go. Maybe in a bus. Worth going. It's worth going. I will definitely recommend. Both your place and your treatment plant also. Mine is like Hyderabad outskirts. Anytime you can come without any. As a group, there will be more exchange of ideas. Correct. ఆడికి వస్తే అది అయినట్టయితే అక్కడ నుంచి బస్సు పట్టుకొని పోతే దగ్గర నుంచి మూడు కావాలి బస్సు. Bamboo biryani. దమ్ బిర్యానీ. Bamboo biryani is a popular thing. Bungulo chicken. Bamboo culture has popular in Hyderabad. Yeah. I tried once. My friend Mr. Rao, Pragati Rao, we cooked biryani for 2 or 3 days. I was staying there. I'm not able to get the bamboo for that. To market in Hyderabad. Yeah, lot of get calls. Tulda, you need to go Tulda. Mullam bamboo. Mullam bamboo better. Mullam. Tulda is also hollow. Tulda అంత దొడ్డ అయితే Tulda, you get almost about 8 inches వస్తుంది. Really? 8 inches వస్తుంది. Because I don't buy anything less than 8 inches for my. Okay. So I got from Bengal. I got from వస్తుంది. Although 8 inches. Yes, 8 inches you get circumference. 8 inches circumference. That is around 2.5 inches. Not diameter. Diameter is how much? Diameter will be 2.5. 4 to 5. No? Bamboo biryani, diameter is Total all ఉంటుంది సార్. పలుచగా ఉంటుంది, చాలా పలుచగా ఉంటుంది. దిస్ ఈజ్ హాఫ్ ఇంచే ఉంటుంది, హాఫ్ ఇంచ్ కూడా ఉండదు. కానీ ఇది దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ బ్యాంబూ చికెన్. బ్యాంబూ చికెన్ ఎనీథింగ్ అసోసియేటెడ్ విత్ చికెన్ తెలంగాణలో సెల్ అవుతుంది కాబట్టి ముల్లం కెన్ బి ఎందుకంటే అది పెడితే మేము అట్లీస్ట్ నోడ్ ని కట్ చేసేసుకొని అమ్మేసుకోవచ్చు. అవును, అదే నోడ్ 10 రూపీస్ కమ్మినా కానీ ఇప్పుడు హైదరాబాద్ ₹100 నోడట. ఇప్పుడు హైదరాబాద్ ₹100 నోడట. అరకు వెళ్ళినప్పుడు మనకు ఓనింగ్ ఇట్ అంటే బాగుంటుంది కదా. సో ఐ ట్రైడ్ అక్కడ వాళ్ళు దేవర్ ఓన్లీ యూజింగ్ ఫర్ మేకింగ్ ఇట్ చికెన్ బిర్యానీ చేయడానికి వాడుతున్నారు. నాకేమో బ్యాంబూ మీద ఇంట్రెస్ట్. ఐ ఆస్క్ అంటే ఒక నోడ్ ఉన్నది ₹100. మనం అక్కడ ఎవరు చేయరు. సార్ బాంబులో కన్స్ట్రక్షన్, ఆర్టిజన్స్ ఇవన్నీ కాకుండా చాలా సింప్లెస్ట్ థింగ్ లో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ డే నీకు ఎంత పోతుందంటే లారీ లోడ్స్ ఆఫ్ స్ప్లిట్స్ పోతాయి. 5 feet స్ప్లిట్స్ ఫర్ నర్సరీ. ఓకే, అరటి చెట్ల సపోర్ట్కి పోతాయి, ట్రెలిసింగ్కి పోతాయి. అండ్ యూ ఒకసారి పెంచిన తర్వాత తెలుస్తుంది ఎంత యూసేజ్, ఎంతమంది వస్తారని. ఆయన చెప్పారు, ఇంత కస్టమర్ గారు చెప్పారు, పుల్లలాడు పక్కన పడేస్తుంది వచ్చి కొనుక్కోవాలి ఇంకా లేవా అని అడుగుతున్నారు. సో మీరు పెంచేదాకా తెలియదు. కాకపోతే ఒకటి మైండ్లో క్లారిటీ ఒకటి తెచ్చుకోవాలి, మనం ఏ పర్పస్కి స్పెసిఫిక్గా పెంచుతామో దాని ప్రకారం డిజైన్ చేసి పెంచుకోవడం ఒకటి చాలా ఇంపార్టెంట్. సో దీంతో థ్యాంక్ యూ. Rainbow Bamboo Academy. We visited Andhra Pradesh. It's a pleasure to see plantation. We saw 300 acres of plantation and then 200 acres of plantation. And the sort of aviation minister earlier has about 500 acres of bamboo plantation. Can you tell about it?
Beautiful. You show those plantation, which are about 15 years old, 25 years old. It's a pleasure. 10 kilometers of totally bamboo plantation. More than 20 years. 200 acres, 300 acres plantation. వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు హార్వెస్ట్ చేయట్లేదు హార్వెస్ట్ రంపచోడవరం ఉందండి ప్లాంటేషన్ నియర్ అబౌట్ టోటల్ ప్లాంటేషన్స్ వచ్చేసి వాళ్ళది ఇంప్లిమెంట్ అంటే ఫారెస్ట్ ప్లస్ అంతా కలిపేసి 1000 acres అనమాట టోటల్. దాంట్లో 200 acres వచ్చి మైన్స్ పడ్డాయి ప్లస్ టోటల్లీ 10 kilometers వరకు మొత్తం టోటల్లీ బ్యాంబూ ఉంది. ఈవెన్ సాధారణమైన మూలం రెండే ఉన్నాయి దాంట్లో వెరైటీస్. దాన్ని హార్వెస్ట్ చేయడానికి కూడా పర్టికులర్ ఒక 1 month or 2 months కోసం డెడికేట్గా తీసుకొస్తానంటే ట్రైబల్స్ని. మూలం బ్యాంబూ మొత్తం టోటల్ ఏంటంటే మొత్తం అల్లుకపోతుంది కాబట్టి మనం తీస్తే ఈవెన్ మోర్ దెన్ హాఫ్ డే 1% డైలీ 20 pieces 20 తీసేస్తున్నాడు ఈజీగా. ఈవెన్ బ్రాంచెస్ కట్ చేసుకుంటే ఈజీగా తీసేస్తున్నాడు. మనం తీయలేకపోతున్నాం ఒక పీస్ కూడా. స్కిల్స్ నేను వాళ్ళని ట్రైబల్స్ వాళ్ళు తీసుకొని మొత్తం వాళ్ళు తీసేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో కూడా అవేర్నెస్ లేక ఏంటంటే ఏం చేయాలి, బయోమాస్ చేద్దామా ఏం చేద్దామా. ప్లస్ ఇంకోటి అక్కడ సనత్ భూమి యాక్చువల్లీ రూల్స్ యాక్చువల్లీ దేర్ గవర్నమెంట్ రూల్స్ అండర్ అంటే వాళ్ళకి రాజులతనం నుంచి వస్తుంది కానీ దే కాంట్ సెల్ ఇట్. అంటే వాళ్ళు పండించుకోవచ్చు తినొచ్చు కానీ ఏంటంటే వాళ్ళకి పర్మిషన్స్ కావాలి మళ్ళీ దాన్ని. దానివల్ల ఏంటంటే ప్లాంటేషన్ మొత్తం అలాగే ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ మరి పక్కకు ఉంటారు, పక్కన రిజర్వ్ ఫారెస్ట్ దాంట్లో హార్వెస్టింగ్ చేసుకుంటారు. ఇది మాత్రం చేయలేదు. దానివల్ల ఆర్గనైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి చెప్పామన్నమాట. ఈవెన్ సంథింగ్ ఏదైనా సొసైటీ చేసేసుకొని దాని త్రూ చేసుకోవచ్చు, ఆర్గనైజేషన్ చేసుకుంటారు. మనం చేసుకోవట్లేదు. నాకు ఎందుకు ఫ్యాసినేషన్ వచ్చిందో ఐ కాంట్ రిమెంబర్ అండి. బికాస్ బ్యాంబూ ఈజ్ అ ప్లాంట్. I don't, any nature lover falls in love. I don't know how and why. Atla nenu I started my organization in 92 and then in 94 we constructed a school for our local children. Around 15 village children used to study in the school. Appudu a campus lo I grew yellow bamboo ante. Yeah. Yellow bamboo. I got it from Amirpet nursery only, forest nursery, and one of my friends suggested. Within 2 years, it grew at least about 30 feet and very solid. The size also was, and in the courtyards, see, the building was constructed in such a way, more environmental friendly, bird friendly, children friendly. So every courtyard had this bamboo. Kani unfortunately, all the stones which were laid in the courtyards started, I think the roots were, and we didn't know at that time to cut down the shoots and all that. And somebody suggested in my absence to my father to cut them off. And it's very unfortunate, the whole thing was removed from so many courtyards. But of course we used it for a cattle shed, bamboo. And since then I felt we should use bamboo more than steel, and because it's any farmer grows it, the money goes to the farmer. And you have so many artisans who want to work on it. So the purpose was using a natural material which is very good for health. And I felt for a yoga hall, I really thought of it a lot. And although we are in a remote village and I have more challenges than y'all. Yeah, much more. And we faced it, and by God's grace we took everything of మా స్ట్రైడ్లో. అంటే ఆ శక్తి వస్తుంది కావచ్చు, ఓకే ఏది ఎట్లయినా లెట్స్ గో అహెడ్ అని. అయితే ఆల్దో ఐ నో ఇట్స్ ఇన్ ఫైర్ ప్రాబ్లమ్ మాకు, బికాజ్ వీ హ్యాడ్ ఏ క్యాటిల్ షెడ్ బర్న్ అదంతా.
But I took a step that let it be bamboo because it's much better than steel, and so many people benefit by that. So that is one thing, and for health reasons also. And that's the reason I went ahead, and luckily I got a wonderful team to work with. Who were quite passionate, and he's from SEPTA Namata, the people who did the whole Ahmedabad Architectural Institution. And so they sourced it from Maharashtra. They wanted to source it from Goa or Maharashtra. So they sourced it, and then I felt it was quite expensive. The whole structure was expensive because they needed for the length. The length is 73 feet and 20 feet width. So then I thought, no, I think we should grow and propagate bamboo in our region, and it's very important for our farmers. They make some income. So I'm just in the process of going ahead. So thank you all, and I shall invite all of you all. Sure. We are planning to have a meeting with Achyalendra Reddy garu and introduce few farmers. And unkotandi meeru cheppindi, it is going in my head. ఎప్పుడు లోకల్ పీపుల్ నెవర్ అప్రిషియేట్. ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారంటే ఇసొంటి మనం అయినా కూడా అప్రిషియేట్ చేయరు. డోంట్ ఎక్స్పెక్ట్. సో దే ఆర్ సో మెనీ పీపుల్ హూ ఇన్స్పైర్డ్ బై యువర్ కాజ్. మేము హైదరాబాద్ నుంచి వచ్చినామండి. My son didn't want me to come here. And I promised not to move only after his exam. But I was so tempted. Any farm, any people doing good work, I think it's time to మనం కలెక్టివ్గా ఒకరికొకరికి సపోర్ట్గా ఉండి we have to do, whether it's government or non-government, it's time for collective effort. So that's the way I'm here. Thank you so much. నబార్డ్ కన్సల్టెన్సీ నుంచి నేను మూడు విషయాలు చెప్తాను. నేను ముందర చాలా బాధపడ్డాను, ఎవరు ప్రాసెస్ ట్రీట్మెంట్ గురించి చెప్పలేదని మన వెంకటేశ్వరరావు గారు చెప్పారు. సో దాంతో కొంచెం తృప్తి కలిగింది. నబార్డ్లో ఒక ఫండ్ ఉంది, ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ అని. అండ్ ప్లీజ్ కాంటాక్ట్ ద డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ ప్రపోజల్స్. So he give you the idea on how to go about it, and you get the details of each district's DDM from the website www.nabard.org. ఇంకోటి MSMEలో స్ఫూర్తిలో ఒక స్కీమ్ ఉంది. దాంతో up to 1 crore they'll give funds, and I wanted them to come today also. One Mr. SP Gaud, they are planning to have clusters in Telangana also. 2 more clusters for skill development of people and cluster development. రీసెంట్గానే మన FPO ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఏమో పాస్ అయింది తెలంగాణలో. దాంతో వన్ FPO అడ్వాంటేజ్ ఏంటంటే దే కెన్ ఆల్సో బి ఇన్వాల్వ్డ్ ఇన్ కలెక్షన్ అండ్ సేల్ ఆఫ్ ప్రైమరీ ప్రొడ్యూస్. సో దాంతో మనం యూటిలైజ్ చేయొచ్చు ఆఫ్టర్ ఫుడ్ ప్రాసెసింగ్, ఎస్పెషల్లీ షూట్స్. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జ్యోతి మేడం చెప్పినట్టుగా ఒక కారణం అనేది చెప్పకుండా బేసికల్గా పర్యావరణం దాని మీద ఇదయ్యాను. ఫస్ట్ పర్యావరణం కానీ ప్లాస్టిక్ లేదు అంటే మొక్కలు అని అనుకునేవాడిని. మెల్లమెల్లగా ఒకసారి కూర్చొని ఆలోచించాను. అంటే తినే తిండి, కట్టుకునే వస్త్రం, నివసించే ఇల్లు, ఈ మూడు కూడా పర్యావరణ హితంగా ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన చేస్తూ, సో దానికి పెద్ద కష్టపడకుండా బట్టలు అయితే ఇమ్మీడియట్లీ షిఫ్ట్ కావచ్చు, ఖాదీ చేనేతలకు అని చెప్పేసి ఇమ్మీడియట్లీగా దాంట్లో షిఫ్ట్ అయిపోయి, దాని తర్వాత ఉండేటటువంటి ఇల్లు మరి నేను ఇంట్లో కూర్చొని ఒకసారి చూస్తున్నప్పుడు పాలిష్ బండలు, ఆ కప్బోర్డ్లు అవన్నీ చూస్తుంటే ఏడుపు వచ్చేసింది నాకు. అరే నేనేనా నిజంగా పర్యావరణం గురించి ఆలోచించే వ్యక్తిని? రోజు రోడ్ల మీద పోతుంటే గుట్టలన్నీ తరిగిపోతా ఉంటే అయ్యో వాళ్ళు గుట్టలు కొట్టేస్తారు, వీళ్ళు గుట్టలు కొట్టేస్తారు అంటున్నాను. కానీ మరి నా ఇంటికి వాడిన బండలు, తర్వాత కలప, ఇవన్నీ కూడా ఎవరో ఒక చెట్టు కొట్టేసి అక్కడ వెళ్ళి ఏడ్చుకుంటా ధర్నా చేసి రోడ్డు మీద కూర్చున్నాను. మరి నా ఇంటికి ఇంత కలప వాడేస్తూ ఉన్నాను, మరి దీనికి ఏంటి ఆల్టర్నేటివ్ ఎట్లా అన్నప్పుడు అది వెదురు ఉన్నది. సో ఉన్న ఫలంగా నేను వెదురు ఇంట్లోకి షిఫ్ట్ కాకపోయినా, ఎవరైతే ఇప్పటికే ఆ లైఫ్ స్టైల్
వాడుతున్నారో సో అట్లీస్ట్ వాళ్ళని రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేసి మీరు చాలా మంచి ఇదిలో ఉంటున్నారు అనేటటువంటి చెప్పే ప్రయత్నం చేయాలని. అదేవిధంగా దాదాపు ఒక ఎప్పుడైతే ఈ పర్యావరణం మీద చేస్తా ఉన్నానో అప్పుడు వెదురుకు సంబంధించినటువంటి మొక్కల్ని రైతులకు తీసుకెళ్ళడం ఇవ్వడం. ఎక్కువ నాకు రైతులు చెప్పేది ఏంటంటే పాములు వస్తాయి అని చెప్పేసి అది ఒక పెద్ద ఇది ఉన్నది. నా కళ్ళ ముందర ఒక రైతు సుమారుగా తనకున్నటువంటి 140 వెదురు పొదల్ని జేసీబీ పెట్టేసి దాన్ని తొలగించేశాడు. సో మా అదృష్టం ఏంటంటే మా నల్గొండ జిల్లాలో దుచ్చర్ల సత్యనారాయణ గారని వారు చాలా ఫేమస్. సో వారికి ఒక 40 ఎకరాల వ్యవసాయ భూమిని ఊరికే వదిలేసి వారు దాన్ని అలా ఫారెస్ట్ మినీ ఫారెస్ట్ లాగా వారు చేశారు. సో ఈ 4 ట్రాక్టర్ల ఈ బాంబు ఏవైతే ఉన్నాయో ఆయన ఫామ్కి తీసుకెళ్ళి సో నేను కూడా అక్కడికి ఆ రోజు వెళ్ళిపోయి కొన్ని ట్రాన్స్పోర్టేషన్లో అట్లా చేసేటటువంటి ప్రయత్నం చేశాను. సో ఇంతకుముందు సార్ చెప్తున్నట్టుగా ఊరికే చెప్పడం కాదు, అది ఎవరికైనా తినిపించాలి చెప్పాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో నేను ఎక్కడికి వెళ్ళినా బ్యాంబూ బ్రష్లు తీసుకోవడము, బ్యాంబూ టంగ్ క్లీనర్స్ తీసుకెళ్ళడం, బ్యాంబూ ఏదో ఒక వస్తువుని అక్కడ తీసుకెళ్ళి చూపించడం, ఒకరికి బహుమానంగా ఇవ్వడం. సో అట్లా అనేక అది ఫుడ్ తినేటటువంటి ఫుడ్లో కూడా అంటే మనం మిల్లెట్స్ కానీ లేదు అంటే సద్దలు జొన్నలు గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పంటలు ఈ రకంగా ఈ మూడింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్తా ఉన్నాను. చాలామంది నాకు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్, నువ్వు ఎందుకు ఇన్నిటి మీద ఆలోచన చేస్తున్నావు, ఒక చేనేతను తీసుకో, లేదు ఒక ప్లాంటేషన్ తీసుకో, లేదు ఇట్లా వనజీవి రామయ్య కోటి మొక్కలు నాటాడు, లేదంటే వాళ్ళు ఇది చేశారు అట్లా అని చెప్పేసి సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఏం నమ్మానంటే నేను ఒక 20 కిలోమీటర్ల పొడవు వెడల్పు విస్తీర్ణంలో ఒక ఫారెస్ట్ని డెవలప్ చేశాను చాలా కష్టపడి అన్ని డబ్బులు పెట్టి. కానీ నా జీవన విధానం సరిగా లేకపోవడం వల్ల ఒక 1000 కిలోమీటర్ల ఫారెస్ట్ డిస్ట్రాయ్ అవుతుంది. అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మన జీవన విధానాన్ని సింప్లిసిటీ అనేది చేసుకోవాలి. ఒకవేళ సింప్లిసిటీ కాకపోయినా దానికి పర్యావరణ హితంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అదే దారిలో అవుతున్నాను. అక్కడ అక్క అపర్ణ గారు పురుషోత్తం సార్ ఆ రోజు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారు. నేను ఎక్కడ వరంగల్లో విలేజ్ పేరు మర్చిపోయాను, తోట మల్లికార్జున గుప్తా ఫామ్ చూడడానికి వెళ్ళినప్పుడు సో ఆ రోజు నర్సంపేట దగ్గర ఆ రోజు అక్క కూడా వచ్చింది. ఎంతోమంది ఈ రోజు ఎట్లయితే వచ్చినాము సుమారుగా 7-8 సంవత్సరాల క్రితం అక్కడ వారు చేస్తున్న అద్భుతాన్ని చూడడానికి అక్కడికి వెళ్ళాము. అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఇక్కడ కలుసుకున్నాం. సో మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ప్రపంచ రివర్స్ డే, ఈరోజు నదుల దినోత్సవం అని చెప్పేసి ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నది. సో ఆ రివర్స్లో చెప్తా ఉన్నారు 2050 సంవత్సరం వరకు ఆ నదులలో సముద్రంలో ఏంటి చేపల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మనం వీలైనంత వరకు ప్లాస్టిక్ని వాడడం తగ్గించడం, కానీ ఒకవేళ వాడాల్సి వస్తే దాన్ని జాగ్రత్తగా సేఫ్గా డిస్పోజ్ చేసే విధంగా చేయాలని. అదేవిధంగా రేపు వరల్డ్ టూరిజం డే, రేపు సో వరల్డ్ టూరిజం డే. సో నేను ఈ బ్యాంబూ డేని ఏదైతే ఈ టూర్ ఫస్ట్ వరల్డ్ టూరిజం డేకి ఈ టూర్ని కూడా కొద్దిగా ఎక్కువ కాకపోయినా ఈకో ఫ్రెండ్లీగా చేయాలి, దాన్ని అట్లా చేసుకోవాలని. సో ఎంతోమందికి పర్సనల్ కార్ ఒక్కరే రాగలిగే స్తోమత, శక్తి, అధికారం అన్నీ ఉన్నా కూడా ఈరోజు షేర్ చేసుకొని ఈరోజు మన చాలామంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు కూడా ముఖ్యంగా అభినందనలు అవి తెలియజేస్తా ఉన్నాను. సో ముఖ్యంగా హార్టికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో నిజంగా మీకు పాదాభివందనం చేస్తా ఉన్నాను సార్. సో డెఫినెట్లీ ఎందుకంటే మనం చేసిన పని అది ఎప్పటికో ఒకసారి ఖచ్చితంగా అది ఇదవుతుంది, ఆలస్యమైన. నిజంగా 2012-13 అప్పటి వరకు నన్ను చాలామంది పిచ్చోడే అనేవాళ్ళు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం తీసుకుందో, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకుందో, సో అరే ఈయన చేసే పని గొప్పదా అట్లా అని చెప్పేసి కొంతమంది రికగ్నైజ్ చేయడం, నన్ను గెస్ట్గా పిలవడం, మా పిల్లలకు చెప్పండి అని చెప్పేసి ఆ రకంగా చేసి ఇప్పుడు కొద్దిగా అది బెటర్ ఉన్నది. దానికంటే ఒక అడుగు ముందు భారత ప్రభుత్వం మొక్కలు నాటితే కూడా పిచ్చి రామయ్య అనుకున్న ఆయనకు మొక్కలు నాటితే పద్మశ్రీ అవార్డు ఇస్తారా? మరి ఏదో పద్మశ్రీ అవార్డు రావాలంటే ఏదో చేయాలని అనుకున్నాం, ఆఖరికి ఇంత చిన్న పని మొక్కలు నాటితే కూడా పద్మశ్రీ అవార్డు వస్తుందా అని చెప్పేసి అనుకున్న స్థాయికి ఈరోజు పర్యావరణం పట్ల చాలామంది స్పృహ వచ్చి విలువ ఇచ్చి వారికి రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ఖచ్చితంగా సుధీర్ అన్న చెప్పినట్టుగా, ఎందుకంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసిన మధ్యరాత్రి 12:30కి నేను ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాను. అది డైలీవర్ విలేజ్ నుంచి. సో వాళ్ళు నాకు ఫోన్ చేసేసి
మీరు ఇట్లా రిజైన్ చేశారు, సో మీరు మా డైలీ యువర్ విలేజ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని చెప్పేసి ఫస్ట్ డే midnight 12:30కి నన్ను ప్రోత్సహించడానికి డైలీ యువర్ విలేజ్ వేదిక ఆ ప్లాట్ఫామ్ నన్ను ప్రోత్సహించడానికి ఈ సామాన్యుని నేను కామన్ మ్యాన్ అని ఎక్కడైనా పరిచయం చేసుకుంటా ఉంటాను. సో అట్లా ఆ రోజు ఆ ప్రస్తావన ఎన్ని ఒడిదొడుకులు జరిగినా ఎన్ని రకాలుగా ఏదైనా అలా ముందుకు వెళ్తూనే ఉన్నాను. సో చాలామంది నన్ను ప్రశ్నిస్తారు, చాలామంది క్వశ్చన్ చేస్తారు కదా, నేను షర్ట్ వేసుకుంటే మీ షర్టుకున్న ఈ ప్లాస్టిక్ ఉండేది కదా అని చెప్పేసి నన్ను చాలామంది సో ఏదో రకంగా నన్ను తప్పు పట్టాలని ఏదో చేయాలని, కానీ వాటన్నిటి దానివల్ల నాకు మేలైంది. సో దాంట్లో నుంచి నేను ఆ అంగీనే వదిలేసి ఈరోజు ఈ బనీను ఏదైతే ఈ బనీని వేసుకున్నానో మా తాతలు అట్లా వేసుకున్న బనీను ఈరోజు ఇది నాకు చాలా పేరు తెచ్చింది. సో చాలామంది నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగుతూ ఉంటారు, వాళ్ళ అనుభవం వాళ్ళ తాతగారిని చూసుకోలేకపోయినా అయ్యో మా తాత ధరించిన బనీని ఇది అని చెప్పేసి వాళ్ళు నన్ను ఆప్యాయంగా కౌగిలించుకుంటారు, నన్ను చాలా దే ఫీల్ ఏడుస్తుంటారు కొంతమంది, అసలు మేము ఎన్ని రోజులైంది ఇది చూడక అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. సో అట్లా నా జర్నీ ఇదైనది. సో దాంట్లో పురుషోత్తం సార్ మొదల నుంచి నాకు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఇమీడియట్లీ అక్కడ ఏదైనా పక్షికి ఇబ్బంది వచ్చినా ఏదైనా చెట్టుకి ఇబ్బంది వచ్చినా ఇమీడియట్లీ ఫోన్ చేస్తూ ఉంటాను. కొన్ని సందర్భాలు ఎత్తకపోయినా 10 సార్లు చేస్తూ ఉంటాను. చేసిన మళ్ళీ సార్ మెసేజ్ పెట్టడము అట్లా ఏదో రకంగా సో ఏదో సందర్భంలో అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఎవరైనా ఏమీ పర్యావరణంకి హితంకి సంబంధించిన ఏ చిన్న పని చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినమ్రపూర్వకంగా నమస్కారం చేసి వారికి అభినందించి తృణమో ఫలమో ఇచ్చేటటువంటి ఒక చెడ్డ గుణాన్ని నేను అలవాటు చేసుకున్నాను. అది ఆయన సైకిల్ దొక్కొచ్చు, చెత్త ఏదొచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళందరికీ ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు, నిశ్శబ్దపు పర్యావరణవేత్తలు, సైలెంట్ ఎన్విరాన్మెంటలిస్ట్ అని చెప్పేసి వాళ్ళకు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. మీరు ఖాదీ బట్టలు వేస్తే మీరు యూ ఆర్ ద సైలెంట్ ఎన్విరాన్మెంటలిస్ట్, మీరు ఒక స్టీల్ వాటర్ బాటిల్ వేస్తే యూ ఆర్ ద సైలెంట్ ఎన్విరాన్మెంటలిస్ట్. అట్లా ఏదో పెద్ద చేయకపోయినా చిన్న వాటితో కూడా మనం పర్యావరణవేత్తలు కావచ్చు అని చెప్పేసి అందరినీ అటాచ్ చేయాలి, భాగస్వామ్యం చేయాలి అని చెప్పేసి ఆ రకంగా ముందుకు వెళ్తా ఉన్నాను. వన్స్ అగైన్ ఇక్కడ కలిసిన పెద్దలందరినీ కలుసుకునే అవకాశం వచ్చినందుకు, మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కావచ్చు ఎవరైనా కావచ్చు, వాళ్ళ ట్రెడిషన్ ఒక డ్రెస్ కోడ్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ సో ఎంత అద్భుతంగా ఉన్నదో ఆ డ్రెస్సులో వాళ్ళకి మీకు ఒక 10 కిలోల సామాన్లు పడతాయి. అలా ఆయన తీస్తూ ఉంటాడు, ఆయన ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నాడో అక్కడ ఉన్నదానికి వాళ్ళు డిజైన్ చేసేసుకున్నారు. ఇందులోకి వెళ్ళి ల్యాప్టాప్ తీస్తాడు, ఇందులోకి వెళ్ళి పైసలు తీస్తాడు, ఇందులోకి వెళ్ళి అన్ని పుస్తకాలు తీస్తాడు, అన్ని అందులోకి వెళ్ళి తీసేస్తూనే ఉంటాడు. ఆయన ఏదో మనం కనుక అబ్రకడబ్రా అని చెప్పేసి వాళ్ళు తీసేసినట్టు ఆయన డ్రెస్ కోడ్లోకి వెళ్ళి అన్ని ఇట్లా తీస్తూ ఉంటాడు. ఆఖరి కొంతమంది పిల్లల్ని కూడా దాంట్లో పెట్టేసుకుంటాం అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో హౌ వండర్ వాళ్ళు చెప్తా ఉంటారు. భూటాన్ నిజంగా పాస్పోర్ట్ కూడా నాకు అప్పటి వరకు పాస్పోర్ట్ కావాలి, ఇప్పటివరకు నాకు పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ కావాలి అనుకున్నాను. మొన్ననే తెలిసింది అసలు ఆ దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవసరం లేదు అని చెప్పేసి. సో ఒకసారి వెళ్ళి రావాలని చెప్పేసి అదే హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్ వెళ్తే మోస్ట్లీ అంతా చాలా కామ్ అండ్ నైస్ ఎట్లా ఉంటారంటే ఈ మెటీరియలిస్ట్ చాలా తక్కువ ఉంటుంది యూస్. కరెక్ట్, మీరు చూడండి టిబెట్ చూడండి ఎట్లా ఉంటుంది డిఫరెంట్. ఇక్కడ హిమాచల్ కూడా హిమాచల్ నుంచి వచ్చిన వాళ్ళు హిమాచల్ కూడా ఏదో గుట్టలు ఏమో చేస్తే మరేమో ఉన్న గుట్టలను తీసేస్తాను. ఏం సార్ వాళ్ళు తీసేస్తుంటే ఎలివేషన్ ఉంటే వ్యూ కూడా హై లెవెల్లో ఉంటుంది. మన లో ఎలివేషన్ ఉన్న వ్యూ కూడా చిన్న ఉన్నదాన్ని డ్యామేజ్ చేస్తుంటాయి. అది హైదరాబాద్ ఆ విధంగా చేయలేదు అనుకోండి, సొసైటీ అంతా మిమ్మల్ని వెళ్ళేస్తుంది. సొసైటీతో వెళ్ళిపోవాలి అంతే. అదే సార్ ఇక్కడ ఫిజికల్ గా హై లెవెల్ కానీ పోయినా కనీసం మెంటల్ గా హై లెవెల్ కాబట్టి ఇప్పుడు ఇటువంటి మీటింగ్స్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్న జరిగితే మాకు కూడా కొంచెం చాలా బాగుంటుంది. అంటే అందరం గ్యాదర్ అవ్వడం చాలా మార్కెటింగ్, వెదురుకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని ఇక్కడ చర్చించుకోవడానికి మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో మరి ప్రధాన పాత్ర వహించినటువంటి సూత్రధారులైనటువంటి మరి గౌరవనీయులు అచలేంద్ర రెడ్డి గారు, PCCF గారు, మరి దానికి తోడుగా సుధీర్ కోదాటి గారు, వారు ఇద్దరు కూడా చాలా మొదటి నుంచి ఎప్పుడో 1-2 నెలల ముందు నుంచే ఈ కార్యక్రమం గురించి వారు కృషి చేసి ఈరోజు
అది ఒక భౌతిక రూపాన్ని తీసుకునే విధంగా దే మేడ్ ఇట్ సక్సెస్ఫుల్. అంటే అందరం కూడా ఇట్లా ఆర్గనైజ్ కావడానికి ఇందులో మరి అలాగే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఆర్కే మెహతా గారు కూడా సీనియర్ మ్యాన్, ఈ ఏజ్లో కూడా మరి వారు ఇంత రిస్క్ తీసుకొని ఇంత లాంగ్ జర్నీ వచ్చారు. బాంబూ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి he also coordinated well. He also deserves our thanks. అలాగే మరి డాక్టర్ వెంకటరమణ గారు వారు కిడ్నీ స్పెషలిస్ట్, వెరీ బిజీ పర్సన్, బిజీ డాక్టర్. సండే ఒకటే వాళ్ళకు దొరుకుతుంది, ఆ సండే కూడా వారు ఇక్కడ గడపడం అనేది గొప్ప విషయం. బేసికల్లీ ఈజ్ ఏ గ్రీన్ లవర్ అండ్ ప్లాంట్ లవర్, వైల్డ్ లైఫ్ లవర్, ఫార్మర్ కూడా, ప్రోగ్రెసివ్ ఆర్గానిక్ ఫార్మర్. సో వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. అలాగే మరి ఇక్కడ మన మధ్యన ఉన్న జ్యోతి మేడం గారు కూడా మరి చాలా దూరం నుంచి వచ్చారు. వారు కూడా ఆర్గానిక్ ఫార్మర్, మహాసరస్వతి ట్రస్ట్ నడుపుతున్నారు. ప్లస్ బాంబూ డెండ్రోకార్పస్ టాక్సైతో యోగా షెడ్ కూడా వేశారు. వారు కూడా ఒక చిన్న వర్క్షాప్ మీ దగ్గర చేస్తా అన్నారు కదా, సో వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాబార్డ్ కన్సల్టెంట్గా వచ్చిన శేషగిరిరావు గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందు ముందు మరి నాబార్డ్ యొక్క సహకారం ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు మీ సహకారం మాకు ఉంటే మధ్యవర్తిగా యాజ్ ఎ కనెక్టింగ్ బ్రిడ్జ్ బిట్వీన్ ది ఫార్మర్స్ అండ్ నాబార్డ్. నాబార్డ్ చాలా సంవత్సరాల నుంచి కూడా షార్ట్ రొటేషన్ క్రాప్స్ గురించి సెర్చ్ చేసేది. ఒకప్పుడు గుమ్మడి టేకు, నేను రైన్ అవసరం ఉన్నప్పుడు గుమ్మడి టేక్ ప్లాంటేషన్స్ చూశారు అప్పుడు, మురళి అని వాళ్ళు వచ్చి చూసి అది కూడా జస్ట్ విత్ ఇన్ 10 years క్రాప్ కాబట్టి లోన్స్ ఇస్తామని అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అది స్టెమ్ బోరర్స్ ప్రాబ్లం వలన కొంచెం వెనుకకు పోయారు. బట్ దిస్ బంబూ జస్ట్ 4 years క్రాప్, 3 to 4 years క్రాప్ కాబట్టి